New fashion era for lease or sale. For more details, contact 9966116399. రియల్ గా మిత్తా లేకపోతే అపోహ లాంటివా లేకపోతే నిజంగానే అవి నిజాలా? అసలు న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? మనకు ఒక టార్చ్ లైట్ లాగా నెంబర్స్ బట్టి కన్వర్షన్ ఇది మన దేశంలోనే పుట్టిందా గురుగారు? మనం ఎంతటి మహర్జాతకులమైనా దాని తాలూకా ఎఫెక్ట్ అనుభవించాల్సిందే. మీరు ఆస్ట్రాలజీ ప్రకారం సొల్యూషన్ ఇస్తారా గురుగారు, లేకపోతే న్యూమరాలజీ ప్రకారం? రెండు ఇస్తాం. నెంబర్స్ మిస్ అయితే కనుక వాటిని రీయాక్టివేట్ చేసుకోవచ్చు అంటున్నారు, అది నిజమేనా? అందరూ మహర్జాతకులు ఎవరుగా? ఎస్ అనేది అసలు చాలా అసలు న్యూమరాలజీలో వరస్ట్ లెటర్ అని విన్నా. ఎస్ అనేది వీళ్ళల్లో ఎవరికి కూడా కరోనా రాలేదు, కోవిడ్ రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే వైఫ్ జాతకం బట్టి హస్బెండ్ కి నిజంగానే ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆవిడ జాతకం చూసి పెళ్లి చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే న్యూమరాలజీ ప్రకారం చూసి పెళ్లి చేయాలంటారా? ఏమీ చూడకుండా 100 ఏళ్ళు హాయిగా కాపురం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హారోస్కోప్ ప్లస్ న్యూమరాలజీ క్లాష్ అయితే జాతక బలమా లేక సంఖ్యా బలమా? ఏమీ చేయకుండా కూర్చుంటే నెంబర్లు జీవితం మారుస్తాయని నేను ఏ రోజు ఏ స్టేట్మెంట్లో ఏ వీడియోలో ఏ ప్రోగ్రాంలో నేను చెప్పలేదు. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్లా గారు. నమస్కారం గురుగారు. అమ్మ ఆయుష్మతి భవ. గురుగారు, ఏంటంటే ఇప్పటిదాకా నేను చాలా మందిని న్యూమరాలజిస్టులను చేశాను, అలాగే ఆస్ట్రాలజిస్టులను కూడా చేశాను. కాకపోతే ఈ వీడియోలో మీరు వచ్చేసి ఒక సీనియర్, సో మీకు ఆస్ట్రాలజీ తెలుసు, న్యూమరాలజీ తెలుసు. సో నాకున్న కొన్ని మిత్స్, అంటే అవి రియల్గా మిత్తా లేకపోతే అంటే అపోహ లాంటివా లేకపోతే నిజంగానే అవి నిజాలా అన్నవి మన ప్రేక్షకులకి కొన్ని తెలియచేద్దాం అనుకుంటున్నాను, అలాగే నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా. సో ఫస్ట్ వచ్చేసి గురుగారు, మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అసలు ఆస్ట్రాలజీ అంటేనే ఒక గ్రహాల బట్టి మన లైఫ్ని నిర్ధారిస్తూ ఉంటారు, జాతకాలు కానీ ఇవన్నీ దాన్ని బట్టి మొత్తం ఆస్ట్రాలజిస్ట్ చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఈ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి సంబంధం ఏంటి? మీరు ఎందుకు ఆస్ట్రాలజీ ఆల్రెడీ ఉండగా న్యూమరాలజీ కూడా ఎందుకు నేర్చుకున్నారు? అంటే ఐ మీన్ నెంబర్స్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఒకసారి నాకు చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. అస్ట్రాలజీ న్యూమరాలజీ వేరు కాదు అసలు. ఓకే, రెండు వేరు కాదు, రెండు ఒకటే. అవునా గురు? 9 గ్రహాలు 9 నెంబర్లు. ఓకే, అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, ఆస్ట్రాలజిస్ట్ చూస్తేమో జ్యోతిష్కులు కొంచెం మంచిగా రెడీ పంతులు లాగా వస్తారు. వైడ్ అంటే మన ఆలోచన కొంచెం విశాలంగా ఉండాలి. ఓకే, ఇదేది సపరేట్ అయిన సబ్జెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఒక మనిషి శరీరంలో ఉన్న అనేక రకాల అవయవాలు, అందులో ఏ ఒకటి పని చేయకపోయినా కూడా శరీరం సరిగ్గా పనిచేయదు. అదే కిడ్నీస్ పని చేయకపోయినా అనారోగ్యవంతులు అవుతాం, లివర్ పని చేయకపోయినా అనారోగ్యవంతులు అవుతాం. అట్లాగే అస్ట్రాలజీ న్యూమరాలజీ వేరు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రహించాలి అందరూ. న్యూమరాలజీ అంటే 9 గ్రహాలు, 9 గ్రహాలకి రిప్రజెంట్ చేసే 9 నంబర్లు. ఓకే, 1వ నంబర్ అంటే సూర్యుడు, 2వ నంబర్ అంటే చంద్రుడు, 3వ నంబర్ అంటే గురువు, 4వ నంబర్ అంటే రాహు, 5వ నంబర్ అంటే బుధుడు, 6వ నంబర్ అంటే శుక్రుడు, 7వ నంబర్ అంటే కేతువు, 8వ నంబర్ అంటే శనేశ్వర స్వామి, 9వ నంబర్ అంటే కుజుడు. 9 గ్రహాలు 9 నంబర్లు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతుల మీదే మానవుడి జీవితం నడుస్తుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ పూర్వం నుండి ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది. సో మనకి ఏదైనా నిజంగా ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా, ఇప్పుడు ఉద్యోగం లేదు ఇట్లా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా, ఆస్ట్రాలజర్ని కలిస్తే ఓకే మనకు ఒక రెమెడీనో ఏదైనా పరిష్కారం చెప్తారు, పలానా గుడికి వెళ్ళమనో లేకపోతే ఇన్ని దీపాలు వెలిగించమనో ఇట్లా చెప్తూ ఉంటారు. సో అది చేస్తే వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది అన్నప్పుడు అసలు న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఇది నెంబర్స్ తో లింక్ అయి ఉంటది అంటారు కదా. ఇప్పుడు కాలక్రమంలో జరిగే మార్పులు, కాలంలో జరిగే కాలానుగుణంగా జరిగే మార్పులు చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక 50 ఏళ్ల క్రితం ఇంతమంది డాక్టర్లు, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా? లేవు గురుగారు.
ఎక్కడో అంతే కదా. అంతే. ఇన్ని సర్జరీలు ఉన్నాయా? లేదు. ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయా? లేవు కదా. ఇన్ని రోగాలు కూడా లేవుగా. లేవు అసలు కదా. రోగాలు పెరిగే కొద్దీ వైద్యం ఇన్నోవేషన్ అవుతూ ఉంది కదా. రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి? కాలక్రమంలో వచ్చే మార్పులు, పొల్యూషన్ అనుకోండి, చేంజెస్ బట్టి మనం తినే ఆహారం అనుకోండి, హైబ్రిడ్ ఫుడ్ తింటాం అనుకోండి, సూపర్ ఫుడ్స్ తింటాం అనుకోండి, జంక్ ఫుడ్స్ తింటాం అనుకోండి, ఈ కాలక్రమంలో మన ఆహారంలో చేసే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎఫెక్ట్ అయిన ఆరోగ్యం, ఈ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్స్. అట్లాగే ఎస్ట్రాలజీ కూడా. ఎస్ట్రాలజీ అనేది మన మునులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రహగమనాన్ని బట్టి మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. జ్యోతిష్యము అంటే ఏంటి? జ్యోతిష్యము, అస్ట్రాలజీ అంటే ఏంటంటే ఇట్స్ ఏ డివైన్ సైన్స్ అండ్ మనకు ఒక టార్చ్ లైట్ లాగా. అంటే జరగబోయేది, రాబోయేది, కష్టం ఏదైతే ఉందో దీన్ని తెలుసుకొని మనం జాగ్రత్త పడటానికి, పరిహారం చేసుకోవడానికి కదా. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ దశ వస్తుంది, ఈ సందర్భంలో ఈ కష్టం వస్తుంది, దీనికి తగిన పరిహారం చేసుకోవాలి అని మనం జ్యోతిషం చెప్తుంది కదా. నిజంగా చెప్పండి, ఎంతమంది జ్యోతిష్యాలు నమ్మారు ఒకప్పుడు? ఇవాళ ప్రతి వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు, ప్రతి వాళ్ళు ఏదో పరిహారం గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు? కష్టాలు ఎక్కువైపోయినాయి, భరింపరాని బాధలు ఎక్కువైపోయినాయి, చెప్పుకోలేని దుఃఖాలు ఎక్కువైపోయినాయి, రకరకాల సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇదే మీరు ఒక 50-60 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, మన తాతయ్యలు వాళ్ళ నాన్నలు చూడండి ఒకసారి. వాళ్ళు ఇన్ని టెన్షన్స్, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు లేవు. ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు, టైం టు టైం పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, టైంకి ఇంత తినేవాళ్ళు, ఆరోగ్యం హాయిగా 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు హ్యాపీగా బతికేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఉన్న సమస్య బట్టి ఎక్కువ మంది నమ్మటం కూడా ఎక్కువైపోయింది జ్యోతిష్యాన్ని. వాళ్ళకున్న సమస్యల బట్టి అంతకు ముందులో అసలు ఇట్లాగా జ్యోతిష్కుల దగ్గర కూడా నాకు తెలిసి అయితే ఏదో పెళ్లి చేసేటప్పుడు, పిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎంతో మందికి కనీసం డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసిన వాళ్ళు కూడా లేరు అసలు కదా. అవును. ఎందుకు? ఇదివరకు ఏమిటంటే కష్టే ఫలి అన్న విధంగా మన పని మనం చేసుకుంటే జరిగేది జరుగుతుంది, జరిగేదాన్ని ఎవరు ఆపుతారు? అంతే. జరిగేదానికి ఏదన్నా ఉంటే మనం భగవంతుడు ఉన్నాడు, కాపాడుతాడు, భగవంతుడు మనం ఆ సమయానికి కావాల్సిన పూజలు పునస్కారాలు మనం చేసుకుంటామని ఒక నమ్మకం. అంతే. పైగా ఇంకోటి ఏంటంటే కష్టాలు కొని తెచ్చుకునేవాళ్ళు కాదు. ఎందుకు కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నది ఏంటి? అసూయ ఎక్కువైంది, ద్వేషం ఎక్కువైంది, ఏంటి స్వార్థం ఎక్కువైంది. పూర్వకాలం ఇంత లేదు కదా. ఎవరి పంట వాళ్ళు పండించుకునేవాళ్ళు, ఎవరు భోజనం వాళ్ళు తినేవాళ్ళు, పంచుకు తినేవాళ్ళు, లేని వాళ్ళకి పెట్టేవాళ్ళు కదా. సో అది ప్రశాంతమైన జీవితం. ఎప్పుడైతే మారిపోయిందో, జనాభా పెరిగిపోయిందో, అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చి అన్ని రకరకాల థింగ్స్ వచ్చేసినాయో, అన్ని రకరకాల కాలానుగుణంగా మార్పులు వచ్చినాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే న్యూమరాలజీ అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కడొచ్చింది అంటే చాలా మంది అనుకుంటారు నెంబర్స్ అనుకుంటారు. నెంబర్స్, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఇప్పుడు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రహం ఉన్నట్టుగానే న్యూమరాలజీ అనేది ఎప్పుడూ ఉంది. కానీ మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. సో ఏమవుతుందంటే మన దేశంలో ఉన్న విద్య ఎప్పుడైతే ఇక్కడ పట్టించుకోలేదో, ఎవరు సరిగ్గా ఉన్న శాస్త్రంలో చెప్పిన అంటే వేదంలో ఒక భాగం జ్యోతిష్యం అనేది, దాన్నే మన వాళ్ళు సరిగ్గా అందరూ పూర్తిగా ఆచరించేవాళ్ళు కాదు. కేవలం కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు, ఏది ఎలా జరుగుతుంది అనుకునేవాళ్ళు, ఏదైనా బాగా అవసరమైనప్పుడు ముహూర్తాలు అవి చూసుకునేవాళ్ళు, అంతవే తప్ప పెద్దగా జ్యోతిష్యాలు చూసుకొని పరిహారాలు చేసుకునేవాళ్ళు కాదు. ఒక స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. గ్రహణం అంటే గ్రహణం రోజు చేయాల్సిన పనులు ఏంటి, పూర్వకాలం అన్ని చేశారు. ఇప్పుడు అన్ని ఏం పట్టించుకోకుండా తిరుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మీరు గ్రహణం అనే పాటికి గురుగారు గుర్తొచ్చింది. జస్ట్ మనకి రీసెంట్ గా చంద్రగ్రహణం కంప్లీట్ అయింది. సో చంద్రగ్రహణం అప్పుడు కొన్ని రాసులకి ఇలా ఉందని, ఇలా రకరకాల కొన్ని బాగా భయప్రాంతాలు గురి చేసి, సో వీళ్ళు కనుక ఈ పరిహారాలు చేసుకుంటే కొంచెం వరకు ఉపశమనం ఉంటుందని చెప్పారు. నిజంగానే ఉపశమనం అనేది ఉంటుందా?
తప్పకుండా ఉంటుందమ్మా. పరిహారాలు చేసుకోవడం అనేది ఉంటుంది. దానాలు చేయడం వల్ల మనకు ఆ ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ న్యూమరాలజీ అనేది మానవుడి జీవితంలోకి ఎప్పుడు రావడం మొదలుపెట్టిందంటే, ఎప్పుడైతే ఇంగ్లీష్ భాష ఎక్కువగా వాడడం మొదలుపెట్టిన తర్వాత A to Z వరకు ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి అక్షరాలు కాదు, ఆల్ఫాబెట్స్ కాదు, అవి న్యూమరిక్స్. అంటే ప్రతి లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మనం పేరు పెట్టుకుంటే మన పూర్తి పేరులో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్లో మంచి నెంబర్లు ఉన్నవాడు బాగా తొందరగా అదృష్టం. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇతను చాలా త్వరగా 35 ఏళ్లకే లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాడు అంటారు. ఏంటి, ఇతను జీవితాంతం ఇలా కష్టపడుతూనే ఉన్నాడు అంటారు. సో దీనికి కారణం ఏంటంటే పేరులో ఉండే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మనిషి అభివృద్ధికి చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే దెబ్బ కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ న్యూమరాలజీ, ఈ నెంబర్స్ బట్టి కన్వర్షన్ ఇది మన దేశంలోనే పుట్టిందా గురుగారు, లేకపోతే ఏదైనా భారతదేశమే మూలం అండి. కానీ ఇక్కడ దీనికి సరిగ్గా ఆదరణ లభించకపోతే ఇది నెమ్మదిగా బార్డర్ దాటి చైనాకి వెళ్ళింది, చైనా నుంచి అమెరికాకి వెళ్ళింది, అక్కడ నుంచి అక్కడ అగ్రదేశాలు ఫాలో అయ్యే వాటికి రిటర్న్ మళ్ళీ మనకు వచ్చింది. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలకి సంఖ్యాపరమైన విలువ ఉండటం వల్ల ఇది బాగా గ్రహించాలి. ఉందని ఏంటంటే గ్యారంటీ అంటే మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఏకైక భాష ఇంగ్లీషే. మరి ఎందుకు? చాప కింద నీరులో ప్రతివాడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకు? ఇంగ్లీష్ భాషకి సంఖ్యాపరమైన విలువ ఉంది. అంటే చలన శక్తి ఉంది ఆ అక్షరాలకి. అంటే సంఖ్య అంటే ఒక పవర్ ఉంటుంది కదా, అట్లా అక్షరానికి ఒక పవర్ ఉంది. ఆ పవర్ అనేది ప్రతివాడి జీవితంలో అంతర్భాగం అయిపోయి మనం ఎక్కడైతే ఇంగ్లీష్ భాష వాడుతున్నామో ఒక పేరు, ఒక మనిషి పేరు, ఒక ఇంటి పేరు, లేదా ఒక వ్యాపార సంస్థ పేరు, ఇలా ఎక్కడెక్కడ పేరుందో అన్నిటి మీద అందులో ఏ నెంబర్ ఉందో అది మన మీద పనిచేస్తుంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యత ఎక్కడొచ్చింది నా రీసెర్చ్లో, ఈ పేరుకి ప్రాముఖ్యత ఎక్కడొచ్చింది అంటే మహర్జాతకుడిని కూడా బికారం చేయగలదు పేరులో రాంగ్ నెంబర్ ఉంటే. మీకు ఉదాహరణకి చెప్తాను. చాలామంది మీరు పల్లెటూరుల్లో, విలేజ్ల్లో, ఇటు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో కొంతమంది చూడండి. నాకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జమీందారు బొబ్బిలి రాజా, బొబ్బిలి వంశస్థుల రాజా గారు. కానీ ఆయన పేరు SVVKRK రంగారావు. అయితే వాళ్ళ ఇంట్లో అతను అందరూ కూడా చిన్నప్పటి నుంచి బుద్ధిగా ఉన్నాయని బేబీ నాయన అని నిక్ నేమ్. సో ఒక రాజాలాగా ఉండాల్సిన బేబీ నాయన బేబీ అనే పేరు వల్ల, అంటే ఆయనకున్న అదృష్టంలో బహుశా ఆయన 10% కూడా అనుభవించి ఉండడు. స్టిల్ ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశాడు. రాజులు అంటే అందాల్సిన స్థాయిలో అదృష్టం అందదు. పేరులో నెంబర్ కట్ చేసేస్తుంది అనమాట. ఏంటి, అలాగే పిలిచే పేరు ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. 100కి 100 పాళ్ళు. పిలిచే పేరు గుండె వంటిది. మన శరీరంలో అనేక రకాల అవయవాలు ఉంటాయి, కానీ గుండె అనేది పనిచేయకపోతే మనిషి డెడ్ అంటారు కదా. అంటే ఇది లేకపోతే, ఇప్పుడు కిడ్నీస్ పనిచేయట్లేదు, కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. లివర్ పనిచేయట్లేదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కాలు పోయిందంటే కాలు పెడతారు, చేయి పోయిందంటే చేయి పెడతారు. దేనికైనా రీప్లేస్మెంట్ ఉంటుంది. కానీ గుండె ఒకసారి ఆగిందంటే మనం ఏం పనిచేయాలి? ఇప్పుడు మనిషి దానికి కూడా సొల్యూషన్స్ వెతుకుతున్నాడు. తర్వాత విషయం, నెక్స్ట్ ఇన్నోవేషన్ ఏమొస్తుందో మనకు తెలియదు. కానీ ప్రధానంగా చూసినట్టయితే నా రీసెర్చ్ ఇది న్యూమరాలజీ అనేది మేము చెప్పే న్యూమరాలజీ ఇది ఏ బుక్స్లోనూ ఉన్నది కాదు. బుక్స్లో ఉన్న నాలెడ్జ్ ఏంటంటే A to Z వరకు ఉండే అక్షరాలకు ఉండే సంఖ్యాబలం మాత్రమే తీసుకున్నాం మేము. కానీ ఏ నెంబర్ ఏ మనిషి మీద ఎలా పనిచేస్తుంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఈ అదృష్ట సంఖ్య మ్యాచ్ అయిందా లేదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరులో ఉన్న నెంబరు బ్యాడ్ లక్ని తీసుకొస్తుందా, ఇబ్బందులు తీసుకొస్తుందా, కావాలని కష్టాలను తీసుకొస్తుందా అనేది
పేరులో ఉన్న నెంబర్ సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి గురుగారు మీరు లెటర్స్ గురించి చెప్పారు, వాటిని నేమ్ న్యూమరాలజీ ప్రకారం ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తున్నారు. సో నా డౌట్ ఏంటంటే ఓకే ఇంగ్లీష్ ఓకే ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ప్రామాణికంగా, అలానే కాకుండా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు తమిళనాడు కానీ ఇలాగ కొన్ని రీజనల్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ భాషకే తమిళ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ స్టోర్స్ అవనియండి ఎక్కడైనా కూడా వాళ్ళ వ్యాపార సంస్థల మీద తమిళ్లోనే రాసి ఉంటుంది. మరి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి రాదంటారా? వాళ్ళ జీవితంలో ఇంగ్లీష్ వాడట్లేదని మనం చెప్పలేం కదా. రెవెన్యూ రికార్డ్స్ అన్నిట్లో ఇంగ్లీష్లోనే ఉంటాయి అన్ని. ఓకే, ఇప్పుడు సన్ టీవీ అంటే ఇంగ్లీష్లో ఉంటుందా తమిళ్లో ఉంటుందా? ఇంగ్లీష్లోనే ఉంటుంది, వాళ్ళు తమిళ్లో కూడా పెట్టుకుంటారు. మనం కూడా జెమినీ టీవీ అని తెలుగులో కూడా పెట్టుకుంటాం కదా. అవును. సో ఇంగ్లీష్ అనేది ప్రధానమైన ప్రతి ఒక్కటి జీవితంలో ఒక పాత్ర అయిపోయింది. సో ఒక వ్యక్తిని ఒక పేరుతో కరుణానిధి, ఎం కరుణానిధి, కరుణానిధి ఈ పేరు వాడే కొద్దీ ఈ పేరులో ఉన్న నెంబర్ ఆ వ్యక్తి మీద పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? తన జాతకాంతో కోరిలేట్ అయి పనిచేస్తుంది. ఈ పేరులో గనక బ్యాడ్ లక్ నెంబర్ ఉంటే అతను బ్యాడ్ లక్ని పెంచుతుంది. ఈ పేరులో కనుక గుడ్ లక్ నెంబర్ ఉంటే అతని జీవితంలో అతని జాతకంలో ఉంటే గుడ్ లక్ని పెంచుతుంది. ఇది ఒక్కటే మన చేతుల్లో ఉంది, గ్రహాల స్థితిగతులు మన చేతుల్లో లేవు. నేను న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానంటే నేను అస్ట్రాలజీని నమ్మను అని కాదు. 100కి 100 పాళ్ళు అస్ట్రాలజీని నమ్ముతాను. 100కి 100 పాళ్ళు అస్ట్రాలజీ మన మీద పనిచేస్తుంది. 100కి 100 పాళ్ళు గ్రహాల యొక్క స్థితిగతులు మన మీద పనిచేస్తాయి. కానీ మనం ఎంతటి మహర్జాతకులమైనా పేరులో రాంగ్ నెంబర్ ఉంటే దాని తాలూకా ఎఫెక్ట్ అనుభవించాల్సిందే. కాబట్టి సరి చేసుకునే అవకాశం మనకి ఓన్లీ న్యూమరాలజీ ద్వారానే ఉంది. అస్ట్రాలజీ ద్వారా ఏముంది? పరిహారం చేసుకుంటాం. ఈ పరిహారం జీవితాంతం పనిచేయదుగా. మీరు నిన్న గ్రహణం అయింది, గ్రహణం అయిన తర్వాత దానాలు ఇచ్చారు, దాని ఎఫెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది కదా అట్లా అంటారు. కానీ ఒక పేరులో ఉన్న నెంబరు అతను పుట్టినప్పటి నుంచి అతను చనిపోయే వరకు అతనితో పాటు ఉంటుంది. దాన్ని సరి చేసుకోవడం ద్వారా మనం జీవితంలో అదృష్టవంతమైన జీవితాన్ని పొందొచ్చు. ఇక్కడ నా దృష్టిలో అదృష్టం అంటే అడుక్కునేవాడు మహారాజు అయిపోతాడని కాదు. అదృష్టం అంటే ఏంటంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో హ్యాపీగా బతకగలుగుతావు అని. ఇప్పుడు రకరకాల సమస్యలతో ఉంటాం కనుక అవి కొంచెం అన్వాంటెడ్ సమస్యలు రాకుండా ఉంటాయి, అన్వాంటెడ్ కష్టాలు రాకుండా ఉంటాయి, అన్వాంటెడ్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి, లేనిపోని యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి, లేనిపోని వివాదాల్లోకి వెళ్లకుండా ఉంటాం, లేనిపోని కష్టాలని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం. ఇవాళ రేపు పేరులో ఉండే నెంబర్ల వల్ల క్షణికావేశానికి గురై అంతే ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఈ ఒత్తిడితో కూడుకున్న జీవితంలో ఎవరికైనా సరే ఏదన్నా వివాదమో ఏదన్నా గొడవ ఏదన్నా విభేదం వచ్చిందనుకోండి, భార్యాభర్తల మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ ఉద్యోగం చేసే చోట కానీ ఏదైనా వచ్చిందనుకోండి, ఎక్కడైనా సరే ఒక గొడవ వచ్చినప్పుడు 2 నిమిషాలు మౌనం వహించి ఓకే లెట్ ఇట్ గో అని అనుకోని ముందుకెళ్తే బాగానే ఉంటుంది. కానీ అది తెగిపోయేదాకా తీసుకొస్తున్నారంటే కారణం పేర్లు ఉండే రాంగ్ నెంబర్. అంటే అది ఆ విచక్షణను కోల్పోతుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒక పర్సన్ వచ్చి ఆయనకున్న సమస్య చెప్తే మీరు ఆస్ట్రాలజీ ప్రకారం సొల్యూషన్ ఇస్తారా గురుగారు, లేకపోతే న్యూమరాలజీ ప్రకారం? 2 ఇస్తాం. రెండిటి ప్రకారం. ముందు ఆస్ట్రాలజీలో అతను ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టాడో ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న కాంబినేషన్స్ లో భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడనేది తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక మంచి కాంబినేషన్స్ ఉన్నాయంటే 1/3 అనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 1/5 ఉంటుంది, 1/7 ఉంటుంది, 1/9 ఉంటుంది. కొన్ని అదృష్టవంతమైన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్. 1 అంటే రవి, 3 అంటే గురువు, 1 అంటే రవి, 5 అంటే బుధుడు, 1 అంటే రవి, 7 అంటే కేతు, 1 అంటే రవి, 9 అంటే కుజుడు. ఇలాంటి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. అదృష్టాన్ని తెలివితేటల్ని జీవితంలో బ్రహ్మాండమైన అభ్యున్నతిని సాధించే ఇంటెలిజెన్స్ని టాలెంట్ని ఇచ్చే నెంబర్స్. ఈ నెంబర్స్ కి తగిన పేరు ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 1/3 అని ఉందనుకోండి, ఈ 1/3 అనే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో
ఒక ఇందిరాగాంధీ ఉంది, ఒక ఎన్టీ రామారావు ఉన్నాడు. ఓకే. ఈ 1/3లో బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ ఆ స్థాయికి వెళ్ళలేకపోవడానికి కారణం వాళ్ళ పేర్లు ఉండే నెంబర్. ఓకే. అంటే పేరు ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇచ్చాపురం దాకా నేషనల్ హైవే ఉంది, 6 ట్రాక్ హైవే ఉంది. కానీ నేను వెళ్ళలేకపోతున్నానంటే దాన్ని అక్కడ దాకా రీచ్ అయ్యే వాహనం నా దగ్గర లేదు అని అర్థం. ఆ వాహనమే పేరు. ఓకే గురుగారు, అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటారు. అలాంటి డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఏదైనా నెంబర్ మిస్ అయితే, మీరు అన్నట్లు ఇందాక 5 బుధుడు నెంబర్ అంటే ఒక బిజినెస్ నెంబర్ అని విన్నాను నేను. సో ఇట్లాంటి నెంబర్స్ మిస్ అయితే కనుక వాటిని రీయాక్టివేట్ చేసుకోవచ్చు అంటున్నారు, అది నిజమేనా? చేసుకోవచ్చు. వాటికి ఫ్రెండ్లీ నెంబర్స్లో పేరు పెట్టుకుంటే, పేరులో నెంబర్ని సరి చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే. అంటే ఏదైనా కూడా నేమ్ బట్టి ఉంటుందంట, డేట్ బట్టి ఉంటుందండి. అంటే మీరు బాగా క్యాచ్ చేయండి నేను చెప్పేది. రకరకాల మనుషులు, ఇన్ని కోట్ల మంది మనుషులు, ఇన్ని కోట్ల మంది ప్రాణుల్లో అందరూ మహర్జాతకులు ఎవరుగా? అవును. వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు కర్మను అనుభవించే రాతలో కూడా పుడతారు కదా. అంతే. అంటే అంత మాత్రాన్ని వాళ్ళు దురదృష్టవంతులని కాదు కదా. ఇప్పుడు ఈ నెంబర్ ఇది బాగుంటుంది అంటే ఇది బాగాలేదు అనేది, బాగాలేదు ఇంకోటి ఉంటుంది కదా. ఈ బాగాలేదు అన్న వాడి జీవితం వేస్టా? నా పాయింట్ అది కాదు కదా. బాగలేదు అన్న వాడి జీవితం వేస్టా? ఇంకా వాడు బతకడం వేస్టా? కాదు. వాడు కూడా మంచిగా బతకాలంటే పేరు మంచిగా పెట్టుకుంటే బతకచ్చు. ఓకే. అంటే ఏదైనా కూడా కంప్లీట్ నేమ్తో ఉందంటారు. నేమ్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు యాక్చువల్గా పోనీ ఒక పవన్ అనే నేమ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. సో పవన్ అన్న నేమ్తో చాలామంది ఉంటారు. అలానే అందరూ ఒకేలాంటి లైఫ్ని లీడ్ చేయరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చూస్తే మంచి పొజిషన్లో ఉన్నారు. సో అలానే ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు. అలానే పవన్ ఉన్న పేరు అందరూ అలా ఉంటారు కదా. కొందరు బ్యాడ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా నేను పి అని ఎందుకు తీసుకున్నా అంటే పి లెటర్ వచ్చేసి చాలా బ్యాడ్ నెంబర్, అదే లెటర్ అని విన్నా నేను, అది నిజమేనా? భగవంతుడు సృష్టిలో ఇది మంచిది ఇది చెడ్డది అనేది ఏది ఉండదండి. గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు. 9 గ్రహాలు కూడా ఇవి మంచి గ్రహాలు, ఇవి అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు, ఇవి దురదృష్టాన్ని ఇచ్చే గ్రహాలని ఉండవు. భగవంతుడు ఆ గ్రహాలకి ఏ యొక్క ధర్మాలని నువ్వు ఈ పని చేయి. ఇప్పుడు గవర్నమెంట్లో మినిస్టర్స్ ఉంటారు. హోమ్ మినిస్టర్ ఏం పని చేస్తాడో ఆయన పని ఆయన చేస్తాడు. మున్సిపాలిటీ మినిస్టర్ ఏ పని చేయాలో ఆయన పని ఆయన చేస్తాడు. విద్యుత్ శాఖ మంత్రి ఏం చేయాలో ఆయన ఆ పని చేస్తాడు. అట్లా గ్రహాలు కూడా ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు అడిగింది పి అనే అక్షరం. A to Z ఉండే అక్షరాల్లో ఏవి కూడా ఇవి మంచివి ఇవి చెడ్డవి అనేది ఏం లేదు. అవునా గురుగారు? ఇది ఒక మిత్ అంతే. ఎస్ కూడా విన్నా నేను. ఎస్ అనేది అసలు చాలా అసలు న్యూమరాలజీలో వరస్ట్ లెటర్ అని విన్నా. ఎస్ అనేది అంటే ఎవడికి తోచింది వాడు మాట్లాడడం అనేది. ఇప్పుడు ఎస్ అక్షరంతో ఉన్నవాళ్ళు ఎస్ అక్షరం మంచిది కాదు, ఈ అక్షరంతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళ 100 మందిని చూపిస్తే అదృష్టవంతులు 1000 మందిని చూపిస్తారు. ఓకే. అంటే లెటర్ బట్టి కాదు, కంప్లీట్ నేమ్ బట్టి ఉంటుంది అంటారు. ఓకే. అలానే ఇది కూడా ఇప్పుడు లెటర్ బట్టి ఇంపాక్ట్ ఉండొచ్చు, దాంట్లో తప్పే ఉంది. ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రహం ఇంకో గ్రహం ఇచ్చే నెంబర్ ఇంపాక్ట్ ఇప్పుడు సపోజ్ మీ జాతకంలో శని భగవానుడు ఇచ్చే కష్టాలు ఉండొచ్చు, అంత మాత్రాన మీరు బ్యాడ్ లక్ ఫెయిల్ అని కాదు కదా. శని భగవానుడు ఏంటి? కర్మకారకుడు. మీరు అనుభవించాల్సిన కర్మని మీరు ఆటోమేటిక్గా మీరు ఆ రూట్లో ఉంటే మిమ్మల్ని ఆయన ఏం చేయడు. కానీ మీరు బద్ధకంగా కూర్చుంటే లేపి కూర్చోబెట్టి పని చేస్తాడు కదా, కర్మకారకుడు ఆయన. అట్లాగే ఏది కూడా ఇది మంచిది ఇది చెడ్డది అనేది ఉండదు. పవన్ అనే పేరులో 16వ నెంబర్ ఉంటుంది. ఈ 16వ నెంబర్ మంచిది కాదు. అది ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాడికైనా మంచిది కాదు. డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు. వాడి లక్కీ నెంబర్ 7 అయినా సరే 16వ నెంబర్ మంచిది కాదు. ఎందుకంటే 16వ నెంబర్ క్యారెక్టర్ ఏంటంటే టాప్కి తీసుకెళ్ళి కిందకి పడేస్తుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇన్ కేస్ మంచి నెంబర్ అయ్యి ఉంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మంచి నెంబర్ అయినా కూడా ఈ 16వ నెంబర్ ఆయన మీద పనిచేస్తుంది. డేంజర్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ పవన్ కాకుండా పవన్ కుమార్ ఇట్లా ఎక్స్టెన్షన్ ఉంటాయి కదా గురుగారు. ఎక్స్టెన్షన్ ఉంటే ఆ ఎక్స్టెన్షన్ వాడాలిగా. దాచిపెట్టేస్తే సగం పేరుతో
పవన్ అని పిలుస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ యుగం, ఎక్కువ ఓపిక ఉండదు. పవన్ అని 3 అక్షరాలు పలకడం కూడా కష్టం వాడికి. పవన్ కుమార్ అని ఎక్కడ పలుకుతాడు, పలకడు. పవన్ అని పిలవడం కూడా కష్టం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏరా పా అంటాడు. విపరీత ధోరణి ఎలా ఉందంటే దాన్ని పూర్తిగా వాడితే పర్వాలేదు. మీరు అడిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి కొద్దో గొప్ప మంచి జరుగుతోంది అంటే అది పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న నెంబర్. పవన్ కళ్యాణ్ అనేది పవర్ఫుల్ నెంబర్. దానివల్ల ఆయనకి జరిగిన మంచి ఏదైనా ఉన్నా, ఓ సినిమా హిట్ అయినా, ఒక రాజకీయంలో ఆయన సక్సెస్ అయినా, ఒక ఆయన ప్రజాసేవ చేయాలన్నా, ఆయన నాకు అన్నిటికన్నా ముఖ్యం ప్రజాసేవ, ప్రజలు బాగుండాలనే ఒక థాట్తో ముందుకెళ్ళడం అయినా, సినిమాల్లో వచ్చే కోట్ల రూపాయల కన్నా కూడా నేను ప్రజాసేవే నాకు ఇదే ఇష్టం, నాకు రాజకీయం ఇష్టం, ప్రజలకు సహాయపడడం ఇష్టం అని అన్నా అది కేవలం పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉండే నెంబర్. ఆయన జాతకంలో ఉంటుంది అది. బట్ అదే ఆయన వేరే పేరు ఉందనుకోండి, ఈ లక్షణాలు ఉండవు. ఇంకొకటి విన్నా గురుగారు, ఇప్పుడు మన పేరు అనేది న్యూమరాలజీ ప్రకారం 14 లెటర్స్ ఉంటాయి కనుక మంచిది అని విన్నాను. అది నిజమేనా గురుగారు? 14 లెటర్స్ అంటే ఉంటే మంచిది అంటే 12 లెటర్స్ ఉంటే మంచిది కదా? అంటే యాక్చువల్గా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే 14 లెటర్స్ ఉంటే కనుక అది ఒక మంచి నేమ్ అని చెప్పి విన్నాను. 14 లెటర్స్ ఉంటే మంచిది అనేది లెక్క కాదు. కాదండి. ఈ 14కి కాంబినేషన్ టోటల్ న్యూమరికల్ వాల్యూ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే. నేను చెప్తున్నాను కదా, హాఫ్ నాలెడ్జ్తో చెప్పేటప్పుడు ఇప్పుడు 6వ నెంబర్ మంచిది, 6వ నెంబర్ మంచిది కదా అని 6వ నెంబర్ 6 అక్షరాల్లో పేరు పెట్టుకుని దానికి టోటల్ 1 వచ్చేటట్టు పెట్టుకుంటే అది బ్యాడ్ లక్. లేదా 10 అక్షరాల్లో పేరు పెట్టుకొని 6వ నెంబర్ మంచిదని చెప్పారు నాకని 6వ నెంబర్ పెట్టుకుంటే డేంజర్. అర్థమైందా? అట్లాగే 14 అక్షరాల్లో పేరు ఉంటే మంచిదే, దాని టోటల్ సపోజ్ 7వ నెంబర్ వచ్చింది అనుకోండి మంచిది కాదు, 9వ నెంబర్ వచ్చింది అనుకోండి మంచిది కాదు. అర్థమైందా? 3వ నెంబర్ వచ్చింది అనుకోండి మంచిది కాదు. అదే, ఎందుకంటే ఇప్పుడు 14 లెటర్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అయితే 2 నేమ్స్ కింద వస్తూ ఉంటది. ఎక్కువ అప్పుడు ఫస్ట్ నేమే పిలుస్తారు కదా, సెకండ్ నేమ్ కలిపి పిలవరు. అందుకనే మనం ఏం చేయాలంటే ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని ఒక్కసారి అనుభవజ్ఞులైన న్యూమరాలజిస్ట్ని, మీడియాలో చెప్పే వాళ్ళందరూ అనుభవజ్ఞులు కాదండి, విద్య ఉన్న వాళ్ళు కాదు, నోటికి 4 మాటలు వచ్చి 4 పుస్తకాలు చదివినంత మాత్రాన్ని కాదు, జీవితాన్ని చదవాలి, పరిస్థితులు చదవాలి. నా న్యూమరాలజీ ఏంటంటే 25 ఇయర్స్ నుంచి రీసెర్చ్. ఇది రీసెర్చ్. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఈ యాక్సిడెంట్లో ఎవరో చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏంటి, అందులో ఏ నెంబర్లు ఉన్నాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఇవన్నీ ఎవ్రీడే వచ్చే న్యూస్లో వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో, ఒక చిన్న పాపని స్కూల్ వ్యాన్ కింద పడి చనిపోయింది, స్కూల్కి వెళ్ళే పిల్ల, సో ఆ పిల్ల పేరులో ఏ నెంబర్ ఉంది, ఎందుకు ఇలా జరిగింది. నేను ఇది కూడా విన్నా గురుగారు, ఇప్పుడు లక్ష్మీ నేమ్ అనేది అమ్మవారి స్వరూపం కింద, మనకైతే మెయిన్ ఒక సెంటిమెంట్ కింద లక్ష్మీ పేరు అనేది చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. కానీ న్యూమరాలజీలో లక్ష్మి అనేది అంత మంచి పేరు కాదు అని విన్నాను. అది నిజమేనా గురుగారు? అదే, లక్ష్మి అనే పేరు మంచిది కాదనే మాట అనకూడదు. లక్ష్మి అనే పేరుకి వాడే స్పెల్లింగ్ లో రాంగ్ నెంబర్ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మీదేవే, అందులో డౌట్ ఏం లేదు. కానీ వాడే స్పెల్లింగ్, లక్ష్మికి మనం వాడే స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఆ స్పెల్లింగ్ లో ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబ కష్టాలు, ఆర్థికపరమైన కష్టాలు అన్నిటినీ తీసుకొస్తుంది. లక్ష్మి మంచిది కాదు, పద్మ మంచిది కాదు, విజయ మంచిది కాదు అంటే పేర్లు మంచివి కాదని కాదు, ఆ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటాయి, దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం ద్వారా ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది, మంచి జీవితాన్ని పొందొచ్చు అనేది 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు. ఓకే గురుగారు. ఇంకొకటి వచ్చేసి అలానే నిల్ అంటే ఏంటంటే ఇప్పుడు సునీల్ అనుకోండి, నిల్లు వచ్చింది, అలానే అఖిల్ అంటే నిల్లు వస్తుంది. సో ఇట్లా నిల్ అనేవి వచ్చే వాళ్ళకి సక్సెస్ అనేది చాలా కష్టం అని విన్నాను. అది నిజమేనా? వాళ్ళకి సక్సెస్ రాకపోవడానికి నిల్ అని రావటం వలన కాదు. సునీల్ అనే పేరులో 16వ నంబర్ ఉంటుంది, అఖిల్ అనే పేరులో 18వ నంబర్ ఉంటుంది. ఈ 18వ నంబర్ ఉన్న చోట అభివృద్ధి అనేది ఉండదు, సక్సెస్ అనేది ఉండదు. 18వ నంబర్ ఉండకూడదు. అనిల్ అనే పేరులో అనిల్ అంబానీ, అనిల్ అనే పేరులో నిల్ అని పిలవటం వల్ల అంటే అది కూడా కోఇన్సైడ్ అయి ఉండొచ్చు, కానీ అదే కారణం కాదు.
అర్థమైంది. అదే కారణం కాదు. ఇప్పుడు మీకు జలుబు చేసింది వాతావరణం కూడా చల్లగా ఉంది. వాతావరణం చల్లగా ఉండటం ఒకటే కారణం కాదు జలుబు చేయడానికి. మీలో ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ ఉంది. అందువల్ల ఈ వాతావరణం చల్లగా ఉండటం అనేది ఎఫెక్ట్ అయింది. రీజన్ మెయిన్ పేరు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జన్మధన్యం. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జీవితం మారినట్టే 100%. మీకు ఉదాహరణ చెప్పాలంటే మా దగ్గర పేరు కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరికి 2 తెలుగు రాష్ట్రాల్లో మా దగ్గర న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటారు. ఈ 10 లక్షల మందిలో యాక్టివ్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్పిన పాటించి రోజు పేరు రాయటం అవన్నీ మేము ఏమైతే సజెషన్స్ ఇస్తామో వాటిని పాటించే వాళ్ళు యాక్టివ్గా నాకు తెలిసిన వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. నాకు తెలియకుండా పాటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలిసి పాటించే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి కూడా కరోనా రాలేదు, కోవిడ్ రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే పేరు బలంగా ఉంది. ఈ వైరస్ నిన్నేం చేయలేదు. అంత మందిలో అస్సలు రాలేదు, ఎవరికి రాలేదు. నేనైతే శానిటైజర్ వాడలేదు, మాస్క్ వాడలేదు. గురుగారు అసలు మీరు బేసికల్గా ఇప్పుడు చెప్తున్నారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది 25 years అని. అసలు న్యూమరాలజీ వైపు మీరు మీ ప్రయాణం చెప్పండి. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది న్యూమరాలజీ వైపు? న్యూమరాలజీ వైపు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే మా ఫ్యామిలీలో మా నాన్నగారు కానివ్వండి, మా పెద్దనాన్నలు కానివ్వండి, మా కజిన్ బ్రదర్స్ కానివ్వండి, ఓ 50 మంది జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళు తెల్లారు లేస్తే వాళ్ళ జాతక చక్రాన్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాతక చక్రాలని వేసుకొని చూడడం కానీ జీవితం ఎక్కడ మారలా. అంటే సొల్యూషన్ రాలేదంటే సొల్యూషన్ లేదు, జీవితంలో మార్పు లేదు. అంటే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఇదే చూసుకుంటూ కూర్చున్నారు. బాగుపడాలంటే ఏం చేయాలి? అదేగా. అంటే చాలా మంది ఆస్ట్రాలజర్స్ వాడే మాట ఏంది అంటే పూర్వజన్మ కర్మ ఫలితం. ఏదైనా జరగలేదు అంటే కనుక పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపం వల్ల ఇప్పుడు జరగట్లేదు, కొన్నాళ్ళు టైం పట్టుది, ఈ పరిహారాలు చేసుకోండి అంటూ. మీకు పూర్వజన్మ గురించి నేను ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకడు గత జన్మలో చేసుకున్న మహాపాపాల వల్ల ఈ జన్మలో అడుక్కు తినేవాడుగా పుట్టాడు అనుకోండి. హీజ్ ఎ బెగ్గర్. వాడికి న్యూమరాలజీ ప్రకారం వాడికి మంచి పేరు, రాంగ్ నెంబర్ లేని పేరు పెడితే బెగ్గర్లో లీడర్ అవుతాడు వాడు. మీకు అర్థమవుతుందా? వాడు బెగ్గరే. బెటర్మెంట్ కాదు, అందరూ అడుక్కొచ్చి తీసుకొచ్చి వాడికి ఇస్తుంటారు. బెగ్గర్లో లీడర్ అవుతాడు, నాయకుడు అవుతాడు. కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీలో వాళ్ళకి చేంజ్ అంతే. గత జన్మ అనేది అది కాదనలేం మనం. గత జన్మలో చేసుకున్న దాని ప్రకారం ఈ జన్మ వస్తుంది. అవును, కాకపోతే మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఆ లైఫ్ ని కొద్దిగా కాదు, ఖచ్చితంగా. మంచి వాడు బతుకుతున్న దాంట్లో, వాడికి ఉన్న దాంట్లో వాడు హ్యాపీగా ఉన్న దాంట్లో సంతోషంగా సంతృప్తిగా బతకాలంటే పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం ఒకటే సరైన మార్గము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఆపరేషన్ చేసినట్టుగా కరెక్ట్గా పేరు సెట్ చేసే వాళ్ళు ఉండాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు పేర్లు సెట్ చేస్తే అది రివర్స్ ఫలితాలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 14 అక్షరాల్లో పేరు ఉంటే మంచిది అని. 14 అక్షరాలు మాత్రమే చూసుకొని దాని టోటల్ చూసుకోలేదు అనుకోండి, అక్కడ మళ్ళీ ప్రాబ్లం, పెద్ద దెబ్బ తింటారు. అందుకని దీన్ని చక్కగా, అంటే ఇప్పుడు మనం ఒక గుండె ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే సిటీలో ఎవరు ది బెస్ట్ సర్జన్ మనం చూసుకుంటాం, ఎవరు బాగా చేస్తున్నారని. అలా న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకుంటే మీ జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా బాగా పనిచేస్తుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్. ఇది డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనకి జనరల్గా న్యూమరాలజీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, నెంబర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కనుక అంటారు. నెక్స్ట్ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో మ్యారేజ్ డేట్కి అంటే ఫ్యామిలీ నెంబర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. మ్యారేజ్ డేట్ చాలా ప్రభావం చూపిస్తుంది మన లైఫ్ మీద. పెళ్ళైన దగ్గర నుండి కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అంటారు. అది నిజమేనా గురుగారు? దాన్ని మేము ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, ఒక భార్యాభర్త ఇద్దరు ఉండి వాళ్ళ పేర్లు కరెక్షన్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నీకు ఏ డేట్ ని పెళ్ళయిందని అడుగుతాం. అలాంటి సందర్భంలో కన్సిడర్ చేస్తాం తప్ప ఇండివిజువల్గా ఇది ఎలాంటిదంటే, ఏది
పుట్టిన తేదీ అనేది పెళ్లి వరకే పనిచేస్తుంది, తర్వాత నుంచి పెళ్ళైన డేటే పనిచేస్తుంది అంటే అర్థం ఏంటంటే నిన్నటి దాకా నేను ఒక్కడనే భోజనం చేశాను, ఇవాళ 1/2 ఇడ్లీ తింటాను అన్నట్టు ఉంది. ఓకే, ఉండదంటారు అలాగా. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా మీ భోజనం మీరే చేయాలి, అంతే. మీ వారి భోజనం ఆయనే చేయాలి. అవును. ఆయన మంచినీళ్ళు ఆయనే తాగాలి, మీ మంచినీళ్ళు మీరే తాగాలి. ఆయన శ్వాస ఆయనే తీసుకోవాలి, మీ శ్వాస మీరే తీసుకోవాలి. మీ పేరు మీదే, ఆయన పేరు ఆయనదే. ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు పెళ్లి డేట్ ప్రాముఖ్యత ఏముంటుంది? పెళ్లి డేట్ ప్రాముఖ్యత అనేది అదృష్టాన్ని తెలియజేస్తుంది. అది ఎప్పుడు దాని ప్రకారం ఉండే మన పిల్లలు పుట్టడం కానీ, ఆ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు కానీ, ఆ పిల్లల యొక్క యోగాలు కానీ ఉంటాయి. అది అప్పుడు కూడా దీన్ని ఆలోచించక్కర్లా, వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కదా, వాళ్ళ అదృష్టాలను వాళ్ళు తెచ్చుకొని ఉంటారు. మనం చేసే మంచి పనుల వల్ల వాళ్ళ అదృష్టాలను వాళ్ళు తెచ్చుకొని ఉంటారు. దాని ప్రకారం వాళ్ళకి పేరు పెడితే చాలు. అంతే. అలానే గురుగారు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళైనాక ఏంటంటే వైఫ్ జాతకం బట్టి హస్బెండ్కి నిజంగానే ఎఫెక్ట్ ఉంటుందా? అలానే పిల్లలు పుట్టినప్పుడు కూడా అంటూ ఉంటారు, పలానా పిల్లలు పుడితే కనుక ఓకే అలా నాన్నకి బాగా కలిసి వచ్చింది. వైఫ్ జాతకం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టేగా పెళ్లికి ముందు పొంతనలు చూసుకోవాలనేది. ఓకే, ఉంటుందంట. ఉంటుంది కదండి. ఎందుకంటే ప్రకారం కూడా ఉంటుందా గురుగారు? న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుస్తాయి, వాళ్ళ ఆలోచన విధానం తెలుస్తుంది. ఈ అమ్మాయిది ఈ నంబరు, ఈ అబ్బాయిది ఈ నంబరు, కాబట్టి ఇతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఈ అమ్మాయి ఏమో ఫ్లైట్స్లో తిరగాలి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలనుకుంటుంది. ఇతనేమో మన ఊళ్ళో ఉండాలి, అతను 10 మందికి సేవ చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆవిడ, ఆయనకేమో దేశ సేవ చేయాలి, ప్రజలకు హెల్ప్ చేయాలని, వాళ్ళ ఆవిడకేమో రేణు దేశాయ్ గారికి సంపాదించాలి కదా, వయసులో ఉన్నప్పుడు సంపాదించకపోతే ఎలా. సో ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? లవ్ మ్యారేజెస్లోనే వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలనుకునేది దేనికి? ఇద్దరికి స్థితిగతులు కలిస్తేనే కదా ఆలోచన విధానం కలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా దాంపత్యంలో గొడవలు జరిగే ఏదైనా ప్రాబ్లం ఏందనుకుంటున్న గురుగారు, అప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తారా, న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేస్తారా? ఏది చూసినా అల్టిమేట్ అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు చూస్తాము. ఆస్ట్రాలజీ ప్రకారం చేసే రెమెడీ శాశ్వతం కాదు, న్యూమరాలజీ ప్రకారం చేసే రెమెడీ శాశ్వతం. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఒక పద్మ అనేవాడు ఉంది, ఇంకో అబ్బాయి పేరు, ఈ అమ్మాయి పేరు పద్మ, ఆ అబ్బాయి పేరు పవన్ అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి అనుకోండి, ఆస్ట్రాలజీ ప్రకారం రెమెడీస్ చెప్తాం. మీరు ఈ గ్రహాలకు పూజ చేసుకోండి, ఇట్లా కుజుడికి పరిహారం చేయించుకోండి, రావుకేతులకు పరిహారం చేయించుకోండి, చేసుకోవాలి అని చెప్తాం. నేను కూడా చెప్తాను అది. కానీ దాని ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది అది చెప్పమండి ఎవరు నేను కదా. కానీ పద్మ పేరులో ఉన్న 18వ నంబర్ని, పవన్ అనే పేరులో ఉన్న 16వ నంబర్ని తీసేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్లో పెడితే వాళ్ళు మళ్ళీ కొట్టుకునే అవసరం రాదు. ఓకే, ఫైనల్ సొల్యూషన్ అయితే న్యూమరాలజీలో 100%. దీంట్లో డౌటే లేదు, ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. అవునా గురుగారు? ఓకే. ఇప్పుడు జాబ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సొల్యూషన్ కావాలంటే కూడా న్యూమరాలజీలో దొరుకుద్దా? 100% ఖచ్చితంగా. జాతకం ప్రకారం పలానా టైంలో వీడికి జాబ్ రావాలి అన్నది పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల ఇవాళ రావాల్సిన ఉద్యోగం 2 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, ఈ 2 ఏళ్ళు నష్టపోతాడుగా. అవును, అది ఇమిడియట్ నేమ్ కరెక్షన్ చేస్తే చేంజ్ వస్తుందా వాళ్ళకి? 100% గురుగారు 100 డేస్లో చేంజ్ వస్తుంది. 100 డేస్లో ఖచ్చితంగా. ఓకే గురుగారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెంబర్స్ పరంగా మనం కొంచెం డిస్కస్ చేద్దాము. 13 నెంబర్ అనేది చాలా డెత్ నెంబర్, అంటే ఒక డెత్ నెంబరే అని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? 100% నిజం. 13వ నెంబర్ అనేది డెత్ నెంబర్. కానీ 13వ నెంబర్ ఇల్లు, 13వ నెంబర్ ఫ్లోరు, 13వ నెంబర్ ఫ్లాటు, 13వ నెంబర్ కారు, 13వ నెంబర్ ఫోన్ నెంబర్, ఇవన్నిటికన్నా మన పేరులో 13వ నెంబర్ ఉండకూడదు. ఓకే, పేరులో ఫస్ట్. ఓకే, పేరులో ఉండకూడదు. మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కనుక 13 అయితే అప్పుడు ఎలా గురుగారు? 13 డేట్ ఆఫ్ బర్త్ అనేది చెడు అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు నెల అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు నెల, అందులోంచి 13 ఎట్లా పీకేస్తాం? తీయలేం కదా. అవును. మీకు ఉదాహరణకు చెప్పాలంటే 13వ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు మహర్జాతకులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖ హీరో వెంకటేష్ గారు. డిసెంబర్ 13 ఆయన డేట్ ఆఫ్ బర్త్.
డిసెంబర్ 13 ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన మ్యారేజ్ డిసెంబర్ 13 అయింది, ఆయన 2 పిల్లలు డిసెంబర్ 13 పుట్టారు. అవునా గురుగారు? ఓకే, అంత మంచి ఎగ్జాంపుల్. ఒక డిసెంబర్ 13 వాళ్ళు 4 అకేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అంతే కదా. కానీ పేర్లో 13వ నెంబర్ వస్తే మటుకు అది నిజంగా మనిషిని ఓకే చంపేస్తుంది. చంపేయడం అంటే ప్రాణం తీయడం అక్కర్లా, అన్ని రకాలుగా నిర్వీర్యం చేసేస్తుంది. ఓకే, దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటారు. అలానే ఇంకొకటి విన్నా గురుగారు, 777 నెంబర్ అనేది ఒక ఏంజిల్ నెంబర్ అని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? నిజమే. అవునా? ఏంజిల్ నెంబర్ నిజమే. 777 అంటే 21వ నెంబర్, 3 ఏళ్ళు 21 ఏంటి డిజిట్స్ 3, 21 అనేది 3 కదా. సో 3కు 3 అనేది అది కొన్ని ఆస్పెక్ట్స్లో కొంతమందికి కలిసి వస్తుంది తప్ప అందరికి కలిసి రాదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి ఏంజిల్ నెంబర్ కాదు, అది కాదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి కాదు, కొంతమందికి అవుతుంది. ఓకే, అంటే ఎలా చూసుకోవాలి మనకి అది పొంతన? మన డేట్ ఆఫ్ బర్త్ లో మనకు ఆ లక్కీ నెంబర్స్ ఉన్నాయా లేదా? ఇప్పుడు సపోజ్ డైమండ్ పెట్టుకోవాలనుకోండి, డైమండ్ ఎవరు పెట్టుకోవాలి? శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు పెట్టుకోవాలి. అవును, ప్రతి ఒక్కడికి సూట్ అవ్వదుగా. అదే, అది డైమండే. అవును, బట్ ఇట్ విల్ నాట్ సూట్ ఫర్ ఎవ్రీవన్. అలాగే ఈ నెంబర్ కూడా. నెక్స్ట్ అలానే 1111 మనకి ఎలా, చాలా మంది ఏంటంటే 1111 ఎక్కడైనా ఆ సిరీస్ ని చూసినా ఏంటంటే సో మనసులో కోరికలు కోరుకుంటూ ఉంటారు, అది కూడా రియలేనా? రియలే. అవునా? ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది? ప్రతి ఒక్కళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఏదైనా కూడా వాళ్ళ పర్సనల్ గా లక్కీ నెంబర్స్ లో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, అలానే గురుగారు ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా కొత్తగా మనం చూస్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి, మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మనీని అట్రాక్ట్ చేయొచ్చు, మనం ఏమి కోరుకున్నా కూడా విశ్వం తిరిగి ఇస్తుంది అన్న కాన్సెప్ట్ వింటూ ఉన్నాము. అవి రియలేనా? రియలే, కానీ దాన్ని పట్టుకొని అట్రాక్షన్ చేసుకుంటే పనిచేసేది ఎవరు? ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఓన్లీ పాజిటివ్. ఇప్పుడు నేను మేనిఫెస్ట్ చేస్తూ యూనివర్స్ని ప్రార్థిస్తూ కూర్చొని నా దగ్గర కుప్పలు డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంకా పనిచేసే అవసరం ఏముంది నాకు? అంతే కదా. అది కరెక్ట్ కాదు. అంటే మన పెద్దవాళ్ళన్నీ కూడా చెప్పినవన్నీ ఏం చేశారంటే, ఏదున్నా మనం ఒక పూజలో ఒక సంకల్పం చెప్తున్నాం. సంకల్పం అంటే ఏంటి? అదే కదా మేనిఫెస్టేషన్. అవును, సంకల్పం అంటే ఏంటి? మేనిఫెస్టేషన్. అంతే కదా. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది పవర్ఫుల్. యూనివర్స్ ఎంత పవర్ఫుల్లో మన సబ్ కాన్షియస్, మన యూనివర్స్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏం ఫీడ్ చేస్తామో, ఏమి మనం దాంట్లో మనం నింపుతామో, దేన్ని మనం అలవాటు చేసామో అది పొందడానికి దారులు చూపిస్తుంది మనకి. ఓకే, అది పొందడానికి దారులు చూపిస్తుంది. సో డ్రీమ్ ఈజ్ పవర్ ఆఫ్ అచీవ్మెంట్ అంటారు. డ్రీమ్ ఈజ్ పవర్ ఆఫ్ అచీవ్మెంట్. ఇప్పుడు ఒక ఆయన డ్రీము, భారతదేశంలో ఎస్టీడీ కాల్స్ అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఫోన్ మాట్లాడాలంటే చాలా వేల రూపాయల బిల్లులు అవుతున్నాయి. కాబట్టి నేను నా కంపెనీని అభివృద్ధి చేసి భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక కిళ్ళి వేసుకునే రేట్లో నేను ఫోను అందివ్వగలగాలి, అలాంటి టెక్నాలజీని నేను తీసుకురావాలని ఒక ధీరుభాయ్ అంబానీ గారి కళ. మన సాకారమైంది కదా. అవును. అంటే మన సంకల్పంలో శుద్ధి ఉంటే, సంకల్ప శుద్ధి ఉంటే ఆ సంకల్పం తప్పకుండా సంకల్ప సిద్ధిస్తుంది. దాంట్లో సంకల్ప సిద్ధి ఉండాలి. ఆయన ఒక్కడి కోసం కోరుకోలేదు, దేశం కోసం కోరుకున్నాడు. ఏమని? ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే, దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక కిళ్ళి వేసుకునే ఖర్చుతో ఫోన్ మాట్లాడగలగాలి అని. ఇప్పుడు అది ఆ కళ ఎక్కడి దాకా వెళ్ళింది? ప్రపంచంలో ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుతున్నాం. వాట్సాప్ ఉందంటే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం మాట్లాడతాం కదా. అంటే ఏదైనా కూడా మన సంకల్ప సిద్ధి, మానవుడి యొక్క మేధస్సు, మానవుడి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. దీన్ని మనం సపోజ్ నేను యూనివర్స్కి నాకు అబండెన్స్ కావాలి, నేను రిచ్ అవ్వాలి, నాకు ఇన్ని మనీ కావాలని నేను మేనిఫెస్ట్ చేస్తూ నా అలవాటుగా
నా దరిద్రం ఇదంతా, నా కర్మ ఇదంతా అని మాట్లాడితే ఇది కూడా మేనిఫెస్టేషన్ తెలీదు. ఓకే, అంటే ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడకుండా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. అది అలవర్చుకోవాలి, మనం మాట్లాడే విధానాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే ఒక మాట మన నోట్లోంచి వచ్చిందంటే, సపోజ్ నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, ఈ మాట నా నోట్లోంచి మీ చెవికి చేరేలోపు ముందు నా బాడీ వింటుంది. మీ చెవులకి రీచ్ అవ్వడానికన్నా ముందు నా బాడీ వింటుంది. సపోజ్ ఒక పర్సన్ నేను వెధవా అన్నాను అనుకోండి, అక్కడ వాడి వెధవయ్యేదానికి ముందు నేను వెధవని అవుతున్నా ఇక్కడ. అంతే, అర్థమైంది. సో ఏంటంటే మనం 4 వేళ్ళు ఎదుటి వాళ్ళు చూపిస్తున్నాం అంటే మన వైపు కూడా 1 వేలు చూపిస్తుంది అన్నది మనం అనుకున్నట్లే. మనం మాట్లాడే విధానంలో పాజిటివిటీ లేకపోతే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఒక సినిమాలో చెప్తాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు, ఈ మనుషులందరూ కూడా భస్మాసుడు వారసులని. అంటే ఎవడు నెత్తి మీద వాడే నాశనం అవడానికి పెట్టుకుంటారు. సో మన మాటల్లోనే మన నాశనం ఉంది, మన మాటల్లోనే మన కష్టాలు ఉన్నాయి. నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు బాగుపడతాను, నాకు డబ్బు లేదు, నాకు బ్యాలెన్స్ లేదు. కొంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తా కూడా ఏడుస్తా ప్రార్థిస్తా ఉంటారు. సో అది కూడా నెగిటివ్. ఓకే, వీళ్ళు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు ఏం కోరుకోండి అవుతుంది. ఓకే, అర్థమైందా? సో నెగిటివ్ యాటిట్యూడ్ ఉండి నువ్వు ఎంత మేనిఫెస్ట్ చేసినా అవన్నీ నిరర్ధకం. నీ సంకల్ప శుద్ధి ఉంటే, ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్ని, నా సంకల్పం నేను 2 రకాలుగా సంకల్పించుకోవచ్చు. నా ఫీజు ఇంత ఉంది, నాకు రోజు ఇంతమంది రావాలి, ఇంత డబ్బు రావాలనేది ఒక నెగిటివ్ సంకల్పం. అది ఓకే. కానీ నా సంకల్పం ఏంటంటే, ఎంతమంది వచ్చారు, ఎంతమంది చూపించుకున్నారు, ఎంతమంది కరెక్షన్ చేసాం, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత సంపాదించాం అనేది నా సంకల్పం కాదు. నా సంకల్పం ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది జీవితాల్లో వెలుగు నింపాము, ఎంతమంది జీవితాలని మనం బాగు చేసాం, ఎంతమంది జీవితాల్లో మనం ప్రమాదాలు రాకుండా కాపాడగలిగాం, సూసైడ్లు చేసుకోకుండా కాపాడగలిగాం, భార్యాభర్తలు విడిపోకుండా కాపాడగలిగాం, ఎంతమంది పతనమై పోకుండా మనం కాపాడగలిగాం, ఎంతమంది అనారోగ్య సమస్య వల్ల చనిపోకుండా కాపాడగలిగాం, అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడగలిగాం, పేరు కరెక్షన్ ఇవ్వడం వల్ల మీరు లక్షల రూపాయలు హాస్పిటల్కి పెట్టకుండా పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఈ ఫైనల్గా నా సంకల్పం ఇది అవ్వడం వల్ల నా దగ్గర పేరు కరెక్షన్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది, మీకు అదృష్టం వస్తుందో, మీ జీవితం మారిపోతుందో, మీరు అంబానీ అయిపోతారో లేకపోతే మీరు అదానీ అయిపోతారో నేను చెప్పట్లా. నేను ఇచ్చే గ్యారంటీలు 4. 1, మీకు లైఫ్లో నా పేరు ఇంప్లిమెంట్ చేస్తే యాక్సిడెంట్లు అవ్వవు, పెద్ద క్రానిక్ డిసీజెస్ అంటే క్యాన్సర్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు రావు, జీవితంలో మీకు కట్ త్రోట్ సిచ్యుయేషన్ రాదు, గురుగారు. ఇప్పుడు ఏం జరిగినా మీకు మంచి జరుగుతుంది. ఇలా చెప్తున్నారు కదా గురుగారు. ఇన్ కేస్ ఇప్పుడు క్యాన్సర్ తో ఎవరైనా బాధపడుతున్నారు, సో అలాంటి వాళ్ళకి మీరు కనుక ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేస్తే వాళ్ళకి ఏమైనా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు అంటే నెగిటివ్ ఎంత పేరుకు పోయింది, పేరులో ఉండే నెగిటివ్ నంబర్ వల్లే వాళ్ళకి ఆ క్యాన్సర్ వస్తుంది. వాళ్ళ జాతకము, వాళ్ళ గ్రహస్థితి అన్ని తోడవుతాయి. తోడయి ఈ పేరులో ఉన్న నెంబర్ దానికి ఆజ్యం పోస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది, మల్టిప్లై చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, సపోజ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర నా క్లయింట్స్ ఉన్నారు కూడా. వేలూరు హాస్పిటల్లో కీమో తీసుకునే వాళ్ళు కూడా తగ్గిపోయి నార్మల్గా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అలానే ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఉందనుకోండి, మీరు ఫ్యామిలీ చార్ట్ అంటే ఆ ఇంట్లో ఉన్న అందరివి చూసి కరెక్షన్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ కరెక్షన్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఓకే అంటారా? లేదు, ఎవరిది వాళ్ళకి సపరేటే అంటారు, ఎవరి భోజనం వాళ్ళది. ఓకే, అంటే లింక్ అయి ఉంటది, ఫ్యామిలీ మొత్తం కరెక్షన్ చేయించుకోవాలి. లింక్ అయి ఉంటుందనే దానికి ఉదాహరణ ఏంటంటే అమ్మా, ఎంతవరకు లింక్ అయి ఉంటుందంటే
వాళ్ళు తల్లిదండ్రుల మాటని గౌరవిస్తున్నారా లేదా, కుటుంబం ఏడల ప్రేమాప్యాతలతో ఉంటున్నారా లేదా అనేంతవరకే లింక్ తప్ప ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి అనారోగ్యం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే నా దగ్గరికి వరంగల్ నుంచి ఒక క్లయింట్, ఆయన సివిల్ కాంట్రాక్టర్ ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆయనకి కమల పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు భార్యాభర్త వచ్చారు. మా ఇద్దరు పిల్లలకి మీరు పేర్లు పెట్టాలి గురువు గారు, ఇద్దరు కమల పిల్లలు అన్నారు. సరే అని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం పేర్లు పెట్టిన తర్వాత వాళ్ళ భార్యాభర్తల పేర్లు బాగాలేదు. ఏమంటే మీ పేర్లో ఈ నెంబర్ ఉంది, దీనివల్ల ఇబ్బంది పడతారు. మీ ఆవిడ పేర్లో ఈ నెంబర్ ఉంది, ఇబ్బంది పడతారు. మీరు ఇప్పుడే పుట్టిన పసిబిడ్డల మీద చూపించే ప్రేమ మీద మీ మీద కూడా మీరు కొంచెం చూపించుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మీద మీకు ప్రేమ ఉంది, బిడ్డలు కమల పిల్లలు పుట్టారు, వీళ్ళకి మంచి పేరు పెట్టాలని సంతోషం. అంటే నేను 10,000 రూపాయలు ఒక పేరు పెట్టడానికి ఫీజు తీసుకుంటే 20,000 రూపాయలు ఇచ్చి మీరు ఇద్దరు పేర్లు పెట్టించుకున్నారు. కానీ దీంట్లో కొంతైనా మీరు ఆలోచించాలి, మీ పేర్లు ఇలా ఉన్నాయని. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏమండి అదృష్టవంతులు మీరు పేరు పెట్టారు, వీళ్ళకి అదృష్టం ఉంది అంటున్నారు, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు బాగున్నాయి అంటున్నారు. వీళ్ళు అదృష్టవంతులు అయినప్పుడు మరి ఆటోమేటిక్గా మాకు కూడా అదృష్టం వస్తుంది కదండి, మేము ఎలా దెబ్బతింటామని ఒక లాజిక్ మాట్లాడాడు. అంతేగా నేను అన్నాను, అట్లా కాదండి, వీళ్ళ అదృష్టం వీళ్ళదే, మీ అదృష్టం మీదే. సపోజ్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, పాపం వాళ్ళ అదృష్టం మిమ్మల్ని ఎట్లా కాపాడుతుంది కదా. కనుక మీ పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలండి అంటే ఆయన పర్లేదులేండి, బాగానే ఉంటాం, ఇప్పటిదాకా బాగానే ఉన్నాం, ఇక మీద కూడా బాగానే ఉంటాం, అయినా అంత అవసరం అనిపిస్తే వస్తానులేండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఒక 6 నెలల తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. మరి పిల్లలు పసిపిల్లలు, కమల పిల్లలు, మరి వాళ్ళ అదృష్టవంతులు కదా. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళ ఇంటికి వీళ్ళు అడాప్షన్ వెళ్ళిపోయారు. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది ఎవరి తల్లిదండ్రులు. అంటే వీళ్ళ లగ్జరీస్ కి ఏం లోటు రాలేదు, వీళ్ళ లైఫ్ స్టైల్ కి ఏ లోటు రాలేదు, బట్ తల్లిదండ్రులు లేదు. చాలా బ్యాడ్ లక్. సో ఎవరి పేరు వాళ్ళదేనండి, ఎవరి జీవితం వాళ్ళదే అంటారు. ఇప్పుడు మీకు దాహం వేస్తే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు చూపించగలుగుతాను నేను, కానీ మీ బదులు నేను నీళ్ళు తాగలేరు. మీ బదులు నేను నీళ్ళు తాగితే నా దాహం తీరదు కదా. అలా ఎవరిది వాళ్ళకే. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా అంతమందికి పేర్లు ఉంటాయి, అంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి, అంతమందికి ఒక వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, అంతమందికి ఒక వ్యక్తిగతమైన ఇది ఉంటుంది. ఎంత మనం ఫ్యామిలీ అయినా వాళ్ళకి వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, వాళ్ళ అదృష్టం ఉంటుంది, ఆ ప్రకారమే నడుస్తుంది. అలానే గురుగారు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు శాస్త్రీయ ప్రకారంగా మాట్లాడదాం అంటే జనరల్గా ఏంటంటే ఇంటి పెద్ద హస్బెండ్ అనుకోండి, మామూలుగా ఆయన పూజ చేస్తే కనుక ఇంట్లో అందరికీ ఫలితం దక్కుతుంది అంటారు. అలానే వైఫ్ చేస్తే ఏమో యాక్చువల్గా ఏంటంటే లేడీసే చేస్తూ ఉంటారు కదా పూజ, కానీ దానివల్ల ఏంటంటే జనరల్గా ఇంట్లో అందరికీ కాదు ఆమెకు మాత్రమే ఫలితం దక్కుద్ది. అదే జెంట్స్ చేస్తే కనుక ఆ ఫ్యామిలీ మొత్తానికి ఫలితం దక్కుద్ది అని అంటూ ఉంటారు. అది నిజమేనా? నిజమేనండి. అవునా గురుగారు? మన శాస్త్రం, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే మగవాళ్ళు చేస్తే అది ఆ భార్యకు కూడా సగం పుణ్యం వెళ్తుంది. అందులో కుటుంబాల్లో పిల్లలు చిన్నపిల్లలు అయితే 12 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రుల జాతకాల మీద జీవిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. తండ్రి చేసిన పుణ్యం నలుగురికి వర్తిస్తుంది, ముఖ్యంగా భార్యకు వర్తిస్తుంది. కానీ అదే భార్య చేసిన పుణ్యం, ఎందుకంటే స్త్రీకి ఇప్పుడు ఇవాళ మీకు బోల్డన్ని డ్వాక్రా పథకాలు, ఆడవాళ్ళకి బోల్డన్ని పింఛన్లు, ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నారు కదా. అట్లాగే మన పెద్దవాళ్ళు ఇన్ని ఇంటి పనులు చేసుకొని కూడా తను కష్టపడి తను పూజ చేసుకుంటుంది, తను కష్టపడి దేవుడు సేవ చేసుకుంటుంది, తను ధార్మికంగా ఉంటుంది కాబట్టి అమ్మా నువ్వు చేసుకుంటే మొత్తం నీకే అట్టు పెట్టుకో నీకే అని అట్లా శాంక్షన్ చేసి. ఓకే గురుగారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా ఇంకోటి మిత్తా రియలా అన్నది నాకు తెలియదు, అలానే మన ప్రేక్షకులకు కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది. అదేంటి
అంటే ఇప్పుడు వెహికల్ నెంబర్స్ కానీ ఎక్కువగా 9 అనే సిరీస్ చాలా ఒక ఫ్యాన్సీ నెంబర్గా వింటూ ఉంటాము. అంటే ఏంటంటే 9 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ డెస్టినీ నెంబర్ 9 అయినా చాలా లక్కీ నెంబర్ అని జనరల్గా చాలామంది కావాలని వెహికల్కి కూడా 9 నెంబర్ చూస్ చేసుకుంటూ ఉంటారు. అలానే డెలివరీ టైంలో కూడా ఇన్ కేస్ ఎవరైనా సిజేరియన్కి వెళ్తున్నా అలా కూడా 9 ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య రీసెంట్గా నేను న్యూమరాలజీ ప్రకారం 9 అనేది అసలు చాలా బ్యాడ్ నెంబర్ అని విన్నాను. అది నిజమేనా? అది అపోహ మాత్రమేనండి. అంతే అంటారా? 9 అనేది ధన భాగ్యాధిపతి కుజుడికి సంబంధించిన నెంబరు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే న్యూమరాలజీలో ఏదైతే మేము చెప్తున్నామో డబల్ డిజిట్స్లో రాంగ్ నెంబర్ రాకూడదు. అంటే 9 మంచిదే, 18 మంచిది కాదు. ఓహో, అలా రాకూడదు అంటారు. 27 చాలా మంచిది, 36 మంచిది కాదు. 45 మంచిదే, 54 మంచిదే, 63 మంచిది కాదు. అలానే ఇది కూడా గురుగారు 9 సిరీస్ యాక్చువల్గా ఏంటంటే వెహికల్కి వచ్చేసి ఇప్పుడు 9999 ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అలా రిపీట్ అవ్వకూడదు సేమ్ నెంబర్ అంటున్నారు, నిజమా? అదే రిపీట్ అవడం వల్ల టోటల్ ఎంత వచ్చింది? 9 9 18, 18 9 27, 27 9 36. 36 అంటే హెల్టర్ స్కెల్టర్ నెంబర్. అది ప్రాబ్లం అంటారు. లేదు, కొంతమంది 99 పెట్టాకున్నా అనుకోండి, 99 అంటే 18 యాక్సిడెంటల్ నెంబర్. అంతేగాని ఈ దోషం అంతా తీసుకెళ్లి 9 నెంబర్కి ఆపాదించకూడదు. ఇది మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు చెప్పే మాట ఏంటి? 9 అంటే ఇప్పుడు 27 ఉందనుకోండి, 9 7 పాయింటెడ్ స్టార్ నెంబర్ అంటారు 9ని. మా పాప కూడా 27 గురుగారు. ఓకే, అంటే డేట్ ఆఫ్ బర్త్ 27, పేర్లో ఏ నెంబర్ ఉందనేది చూడాలి. ఓహో, మళ్ళీ అది కూడా లింక్ అయి ఉంటుంది కదా మీరు చెప్పిన. ఇదే ఎక్కువ పని చేస్తుంది. దీన్ని మనం మార్చలేము. ఇప్పుడు సపోజ్ 27 మీ పాపది మంచి డేట్ ఆఫ్ బర్త్ అండి, ఇంకోళ్ళది ఎవరిదో 25 24 లేకపోతే ఇంకో 18 డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, దాన్ని మనం మార్చలేం కదా. కదా, అది మనం మార్చలేం. సో అది గుడ్డో బేడ మనం చూసుకోకూడదు, దానికి తగ్గట్టు పేరు పెట్టుకోవాలి. అదే మన చేతుల్లో ఉంది, మనకి భగవంతుడు ఇచ్చిన వరం అదే. కాకపోతే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే మానవుడు కాలాంతరంలో సైన్స్ పరంగా సామాజికంగా ఎన్నో అద్భుతమైన మార్పులు కాలానుగుణంగా వచ్చినాయి. ఫస్ట్ ఇట్లా ఫోన్ ఇట్లా ఎత్తితే ఎక్స్చేంజ్లో ఒకళ్ళు ఎత్తేవాళ్ళు, ఫలానా కొడాలి కలపమంటే కలిపేవాళ్ళు, గుడివాడ కలపమంటే కలిపేవాళ్ళు నెంబర్. తర్వాత ఇట్లా రింగులు తిప్పుకునేది వచ్చింది, తర్వాత ఇట్లా బటన్స్ నొక్కేది వచ్చింది, తర్వాత కార్డ్లెస్ ఫోన్ వచ్చింది, తర్వాత పేజర్లు వచ్చినాయి, తర్వాత మొబైల్ ఫోన్లు వచ్చినాయి, కీప్యాడ్ ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు 5G ఫోన్లు, ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉంటుంది. బ్యాంకింగ్ ఫోన్లోనే ఉంది, ఐడీస్ ఫోన్లోనే ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఫోన్లోనే ఉన్నాయి, మెయిల్స్ ఫోన్లోనే ఉన్నాయి, అన్ని ఫోన్లోనే ఉన్నాయి. ఫోన్ ద్వారానే మనం అన్ని ఆపరేట్ చేస్తున్నాం. ఇన్ని ఈ ఒక్క ఫోన్ ద్వారా ఎలా జరుగుతున్నాయని ఎవడు క్వశ్చన్ చేయడు. కానీ పేర్లో రాంగ్ నెంబర్ ఉందిరా అంటే నాకు ఎలా పనిచేస్తుందని అడుగుతాడు. అంతే కదా. ఇన్ని ఒక ఫోన్లో ఉన్నాయంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఎవడు అడగడు. నువ్వు ఈజీగా యూఎస్ఏకి లోకల్ కాల్ మాట్లాడినంత ఈజీగా వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆలోచించాడా? లేదు. నాయన నీ పేర్లో ఈ నెంబర్ ఇలా ఉంది, ఈ నెంబర్ పనిచేస్తుంటే ఇంగ్లీష్ అక్షరాలకి మనకు సంబంధం ఏంటి? గ్రహాలు కదా, జాతకాలు కదా, అవి కదా, ఇవి కదా అంటాడు. సో నేను ఒకటే అనుకుంటా, అందరికి ఒకసారి అర్థమైనా కూడా అందరు ఒకసారి వచ్చేస్తే కరెక్షన్ చేయలేను నేను. టర్మ్స్ వైజ్గా ఎప్పుడు ఎవరికి అర్థం అవ్వాలో అప్పుడు వస్తే అప్పుడు ఆ టైం టు టైం వాళ్ళ కరెక్షన్ చేస్తూ ఉంటాం. దేనికైనా టైం రావాలంటే. ఓకే గురుగారు, అలానే ఇంకోటి 46 నెంబర్ ఈ మధ్య కొంతమంది మొబైల్కి అతికించుకుంటున్నారు, ఇలాగా డోర్కి కూడా అతికించుకుంటున్నారు. సో అదొక లక్కీ నెంబర్ అని నిజమేనా? 46 మంచి నెంబరే. ఓకే, కానీ అలా అతికించుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందా? మొబైల్కి పెట్టుకోవటం, స్క్రీన్ సేవర్ కింద పెట్టుకోవటం, దీనివల్ల ఏముండదు కదా. ఓకే, వాడి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఏముండదు. అదే వాడి పేరులో అలాంటి నెంబర్ ఉంది అనుకోండి, పేరులో ఉంది వాడికి ఆ నెంబర్ లక్కీ నెంబర్ అనుకోండి, వర్కౌట్ అవుతుంది, అప్పుడు వర్కౌట్ అవుతుంది అంటారు. ఓకే, అలానే ఇప్పుడు వెహికల్ నెంబర్స్కి కానీ అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇప్పుడు ఈ మధ్యన ఇట్లాంటివి వస్తున్నాయి. సో ఏంటంటే అంటే మన నేమ్తో పాటు
వీటిని కూడా చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. వెహికల్ నెంబర్ చేసుకోవాలి, బట్ ఇప్పుడు అలా కదండి, చేసుకోవాలి కరెక్టే, బట్ వాటి యొక్క ప్రభావం చాలా స్వల్పం. ఓకే. ఉదాహరణకి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, అంత మాత్రం చచ్చిపోం కదా. అదే అంతే. అవును. కోకోకోలా తాగడం మంచిది కాదు, టాయిలెట్ క్లీనర్ కన్నా డేంజర్ అని చెప్తున్నారు, కానీ ఒక కోకోకోలా తాగితే ఒకటి చచ్చిపోడు కదా. అంతే కదా. కానీ అదే రిపీటెడ్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటే దానికి ఎడిక్ట్ అవుతే అది ప్రాబ్లం. ఓకే. అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు మొబైలే వాడుతున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్, ఆ నెంబరే ఎక్కువ మీ మీద ఎక్కువగా ఏంటంటే ఈ నెంబర్కి ఎనర్జీ ఎప్పుడు వస్తుందంటే 10 మంది కళ్ళు పడతాయి, 10 మంది చూపు పడతాయి, 10 మంది దాన్ని ఉచ్చరిస్తే. పేరు గురించిన ప్రాముఖ్యత మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యక్తిని గుర్తించాలంటే ప్రాథమికంగా ఉండే గుర్తింపు పేరు. పేరు. అవును. మీరు ఎక్కడ రాసినా రాసేది మీ పేరు, మీరు ఎక్కడ సంతకం చేసినా చేసేది మీ పేరు, మీరు మిమ్మల్ని ఎవరు పిలిచినా మిమ్మల్ని పిలిచేది ఆ పేరుతో. కాబట్టి దానివల్ల మీరు గుర్తింపు పొందుతారు, కాబట్టి దాంట్లో ఉన్న నెంబర్ మీ మీద యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఒక అదృష్ట సంఖ్య ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్లో ఉన్న అదృష్టం మల్టిప్లై అయ్యి అంతమంది పిచ్చోళ్ళై అంతమంది ఫ్యాన్స్గా కాకుండా భక్తులుగా మారి ఆయన ఫాలో అవడానికి కారణం ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ అనేది స్క్రీన్ మీద పడగానే కొన్ని లక్షల కళ్ళు చూస్తాయి. అవును. ఏంటి, కొన్ని లక్షల మంది అక్షరాలు చదువుతారు, కొన్ని లక్షల మంది ఆ పదాన్ని ఉచ్చరిస్తారు, దాంట్లో అబండెన్స్ ఎనర్జీ పెరుగుతుంది, దానికి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ హిమాలయాలకు వెళ్ళిపోయి ఆ పేరుని ఎవరు తలవకుండా ఉంటే ఆయనకి ఆ ఎనర్జీ రాదు. ఓకే. ఏదైనా పిలిచే పేరు బట్టే ఉంటుంది, పిలిచే పేరుని బట్టే ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మనం మ్యారేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కనుక ఇప్పుడు చాలా మ్యారేజెస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. సో ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ చూడాలి మనం అంటే కనుక జాతకం చూసి పెళ్లి చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే న్యూమరాలజీ ప్రకారం చూసి పెళ్లి చేయాలంటారా? లోకంలో అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమీ చూడకుండా 100 ఏళ్ళు హాయిగా కాపురం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. డెఫినెట్గా మాకు జాతకాలు లేవు, ఏం లేవు, నమ్మకాలు లేవు అన్నవాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును కదా. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, నిజంగా జాతకం వాళ్ళ జీవితం కుదిరితే దాన్ని చూసుకోకర్లా, కుదరట్లేదు కాబట్టే చూసుకోవాల్సి వస్తుంది. జాతకం ప్రకారం ఇన్ని పాయింట్లు వచ్చినాయి, జాతకం కుదిరింది అన్నా కూడా విడిపోతున్నారు, గొడవలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అన్న సందర్భంలోనే న్యూమరాలజీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. న్యూమరాలజీలో ఏం తెలుస్తుందంటే ఇద్దరు జాతకాలు కలిసినాయి, ఇద్దరు జాతకాలు కలిస్తే ఒక ఇంట్లో ఉంటారు, ఇద్దరు పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు కలిస్తే ఒక రూమ్లో ఉంటారు. మీరు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. జాతకాలు కలిస్తే ఒక ఇంట్లో ఉంటారు, పేర్లు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం న్యూమరాలజీ నెంబర్స్ కలిస్తే వాళ్ళు ఎప్పుడు మనసులు కలిసి ఉంటాయి. మనసులు కలవకుండా 24 గంటలు కొట్టుకుంటూ 40-50 ఏళ్ళు కాపురాలు చేసి జీవితాంతం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 60 మంది పిల్లలు కూడా ఉంటారు. కొట్టుకుంటూ ఉంటారు, కలుస్తుంటారు, కొట్టుకుంటూ ఉంటారు, కలుస్తుంటారు, పొద్దున పూట కొట్టుకుంటారు, రాత్రి పూట కలుస్తారు. ఓకే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కానీ ప్రశాంతమైన జీవితం, ఆనందకరమైన జీవితం వాళ్ళ మధ్యలో ఉందా అంటే లేదని చెప్పచ్చు. ఎందుకంటే కొట్టుకుంటున్నారంటే ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళకి నచ్చలేదు, ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళకి కుదరలేదు అనేది అర్థం. సో అందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు న్యూమరాలజీలో మనకేం తెలుస్తుందంటే ఈ అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి తన ఆలోచన విధానం ఇలా ఉంటుంది, ఈ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అవడం వల్ల భార్యను ఎలా ట్రీట్ చేస్తాడు, ప్రేమగా ట్రీట్ చేయడం ఒకటే కాదు, గౌరవంగా కూడా ట్రీట్ చేయాలి, నా ఇంటి మహాలక్ష్మిని ట్రీట్ చేయాలి, చేస్తాడా చేయడా, ఆ మెంటాలిటీ ఉందా లేదా, లేదా ఊరికే ఏదో పశువులా కోరిక తీర్చుకునే తత్వం ఉందా ఏంటి, తన తల్లిదండ్రులను బాగా చూస్తాడా, తన తల్లిదండ్రులను బాగా చూసినా అత్తమామల్ని కూడా గౌరవిస్తాడా, అదే కదా ఏంటి, భార్యతో రఫ్గా డీల్ చేస్తాడా లేకపోతే స్మూత్గా డీల్ చేస్తాడా,
రఫ్గా డీల్ చేస్తూ ప్రేమగా ఉంటాడా, లేదా స్మూత్గా మాట్లాడి పాయిజనస్గా ఉంటాడా? ఓకే. అలాగే ఈ అమ్మాయి తన భర్తతో తన భర్త ఏమిస్తే తను సాటిస్ఫై అవుతుంది. కొంతమంది షాపింగ్కి మనీ ఇచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి, వాళ్ళు ఉండటానికి మంచి ఇల్లు, మంచి లగ్జరీస్ అన్నీ సమకూరిస్తే సంతోషంగా ఉంటారు. కొంతమంది ఇవన్నీ లేకపోయినా తన్ని ప్రేమగా ట్రీట్ చేసి, తన్ని మనసుకి దగ్గరగా చూసి, తన్ని రెస్పెక్ట్ ఇచ్చి చూస్తే కొన్ని నచ్చుతుంది. కొంతమందికి సెక్యూరిటీ అనేది నచ్చుతుంది. కొంతమందికి పిల్లల మీద ఇష్టం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇష్టం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ సిబ్లింగ్స్ మీద ఇష్టం ఉంటుంది. సో ఈమె డిజైర్స్ ఆయన ఫుల్ఫిల్ చేస్తాడా లేదా, ఈమెకి ఏ ఇష్టాలు ఉన్నాయో అవి ఇతను ఫుల్ఫిల్ చేయగలుగుతాడా లేదా, ఆ రకంగా ఆలోచించగలుగుతాడా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ ప్రైమరీగా జాతకం కలిసిందా లేదా అని చూస్తాం. జాతకం కలిస్తేనే ఇవన్నీ కలిసినా ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదుగా. అంతే. అవును. అంటే నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నిన్ను నీకోసం తాజ్మహల్ కడతాను అన్నాడు అనుకోండి, తింటాను, తినలేకపోతే ఏం చేస్తాం? అదేగా. అవును కదా. వాడు తాజ్మహల్ కట్టే ఉపయోగం ఏంటి పెళ్ళానికి తిండి పెట్టకపోతే? అదే. అంటే ఇక్కడ కూడా నేమ్ కరెక్షన్ ఏనా గురుగారు ఇంపార్టెన్స్ ఫైనల్ గా? డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ మాట తీరేంటి అనేది తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇంకో క్వశ్చన్, హారోస్కోప్ ప్లస్ న్యూమరాలజీ క్లాష్ అయితే జాతక బలమా లేక సంఖ్యా బలమా? అసలు రెండు క్లాష్ అవ్వవు, రెండు ఇంటర్నల్ పార్ట్స్ అవి. ఓకే. క్లాష్ అవ్వవు. అంతేనా గురుగారు? క్లాష్ అవ్వడం అనేది ఉండదు. ఓకే. ఇంపార్టెంట్, రెండు కూడా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్సే, రెండు ఒకటే భాగం. తెలియని వాళ్ళు దాన్ని విడదీస్తున్నారు, వేరువేరుగా తెలియని వాళ్ళు విడదీస్తున్నారు. ఇది విడదీసేది కాదు. మనిషి జీవితం ఒకటే, మనిషికి రెండు జీవితాలు లేవు. మీరు అంటే ఒకటే, మీరు మీలో ఉన్న ఆత్మ వేరు, మీరు వేరు, మీ శరీరం వేరు, మీ అంతరాత్మ వేరు అంటే కాదు కదా. మీ జీవితం ఒకటే, మీ లైఫ్ ఒకటే. సో అస్ట్రాలజీ అన్న న్యూమరాలజీ అన్న ఒకటే. కాకపోతే మనం బెటర్ లైఫ్ని పొందడానికి డిఫరెంట్ వేస్లో ఎగ్జామినేషన్స్ చేస్తాం. ఇప్పుడు ఎలా అయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మన బాడీని సిటీ స్కాన్ అని, ఆ స్కాన్ అని, ఈ స్కాన్ అని, సిటీ స్కాన్ అని, ఎండోస్కోపీ అని రకరకాల పద్ధతుల్లో టెస్ట్ చేసి మైన్యూట్ డిఫికల్టీస్ని కూడా ఎట్లా బయటకు తీస్తారో న్యూమరాలజీ మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. అస్ట్రాలజీకి తోడుగా. నేను ఇది నమ్మను, ఇది ఒకటే నమ్ముతానన్నా కుదరదు, ఇది ఒకటే నమ్ముతాను, ఇది నమ్మనన్నా కుదరదు. రెండు విడదీయలేని బంధం ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు న్యూమరాలజీకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా గురుగారు, లేదా జస్ట్ మనం బ్లైండ్గా నమ్మటమే అంటారా? న్యూమరాలజీకి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఒక మనిషి ఎలా పుట్టాడు, ఒక మనిషి ఎలా పోతున్నాడు, ఎలా చనిపోతున్నాడు అనేది, ఒక తల్లి గర్భంలోకి ప్రాణం అనేది ఎలా ప్రవేశిస్తుంది అనే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? లేదు. దీనికి ఎందుకు సైంటిఫిక్ ఎవిడెన్స్? నీ పేరు బాగుంటే నీ జాతకం కష్టాలు ఆల్రెడీ మనం పడుతున్నాం, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎందుకు? ఓకే. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే నేను ఒకటే చెప్తా, 2+3 = 5, ఇదే ఎవిడెన్స్. 2+3 = 5 కాదు, 6 అని ఎవడన్నా అది నిజం కాదు. కానీ నెంబర్స్ ని కనిపెట్టింది మనిషే కదా గురుగారు. ఆ మనిషి కనిపెట్టి మనిషి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? వేదం నుంచి వచ్చినాయి. ఓకే, నెంబర్స్ అంతే కదండి. మీరు శివాభిషేకం చేయించుకుంటే రుద్రంలో అన్ని నెంబర్సే ఉండేది. ఏకాచమే, త్రిశ్రష్టమే, అన్ని నెంబర్సే. ఒక నెంబర్ వల్లనే మనిషి లైఫ్ అంటే వాళ్ళ చావు బ్రతుకులు డిసైడ్ అవుతుంటే ఇక దేవుడి ప్రస్తావన ఎక్కడుంది గురుగారు? నెంబర్ వల్ల డిసైడ్ అవుతున్నాయని ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు మొత్తము నెంబర్స్ మ్యాజిక్ తోనే మీరు లైఫ్ ని కూడా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు కదా. ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే. డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే. మీరు హెల్మెట్ పెట్టుకుంటే తల పగలకుండా ఎలా ఉంటుందని చెప్తున్నారు, నేను అలా ప్రొటెక్షన్ జోన్లోకి రమ్మని చెప్తున్నా. ఓకే. అంటే మరి ఇప్పుడు పూజలు చేయటం వల్ల దేవుడి ప్రాముఖ్యత మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు న్యూమరాలజీ మీరు చెప్పిన ప్రకారం మనం ఇన్ కేస్ మన బర్త్ చార్ట్ కానీ లేకపోతే మన నేమ్ని మార్చుకోవటం, కరెక్షన్స్ చేసుకుంటే చాలు అని చెప్తున్నారు మన లైఫ్ బాగుంటానికి. అలాంటప్పుడు నిత్య పూజ కానీ అసలు దేవుడి ఇది మనకి ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఉండదండి? మనం ధర్మం, మనం ఏ ధర్మంలో పుట్టాము,
హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి మనం దేవుని నమ్మే ధర్మంలో ఉన్నాం కదా. అంటే నమ్మటం ఓకే, కానీ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఎవరు గుడికి వెళ్ళినా ఇప్పుడు కోరికలు మానవుడికి ఎక్కువైపోయాయి. సో మనం గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏంటంటే ఏదో ఒక కోరికతో ఏదో ఒక అవసరంతోనే వెళ్తున్నాం, లేదా ఏదో కష్టంతో. మన ఆలోచన విధానంలోనే డిఫరెన్స్ ఉంది. ఏంటంటే భగవంతుణ్ణి దండం పెట్టుకుంటే, భగవంతుణ్ణి ప్రార్థిస్తే మన కష్టాన్ని గట్టెక్కిస్తాడు. అవును. అంటే మీ దృష్టిలో ఎలా గట్టెక్కిస్తాడు అని ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో ఎలా గట్టెక్కిస్తాడంటే, నా పేరులో రాంగ్ నెంబర్ ఉందని నాకు బుర్ర వెలిగేటట్టు చేయడమే నా కష్టాన్ని గట్టెక్కించినట్టు. దైవం మానుష రూపేణ. భగవంతుడు స్వయంగా శంఖ చక్ర గదా హస్తాలు వేసుకొని నీ ముందుకొచ్చి నన్ను నమ్ము, నాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, నా ఉనికిని నువ్వు నమ్మాలి అని చెప్పడు. నమ్మిన వాడికి నేను ఉన్నాను అంటాడు, నమ్మలేని వాడికి నువ్వు లేవు అంటే లేను అంటాడు కదా. కానీ ఇక్కడ మానవ మేధస్సులోనే మన విచక్షణ, మన విజ్ఞత ఉంది. నేను చెప్పాను కదా, మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో అనే దానికి శాస్త్రీయత నీకు అక్కర్లేదు, కానీ పేరు ఎలా పనిచేస్తుందో నీకు శాస్త్రీయత ఎందుకు? పనిచేస్తుందా లేదా? చేస్తుంది. నమ్మి చెడిపోయిన వాళ్ళు నమ్మకుండా చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో, కానీ నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు. గురుగారు, ఇప్పుడు నెంబర్సే మన లైఫ్ మొత్తం మార్చొచ్చు అని మీరు చెప్తున్నారు. అంటే ఏంటంటే మన నేమ్ కరెక్షన్ చేసుకున్నా మన లైఫ్ మారిపోద్ది అని చెప్తున్నారు. కానీ అది ఎలా గురుగారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా కష్టపడి శ్రమించే వాళ్ళు ఉంటారు. అలానే ఏమీ చేయకుండా కూర్చుని మన నేమ్ కరెక్షన్ చేసేసుకుని మన లైఫ్ మారిపోతుందంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమీ చేయకుండా కూర్చుంటే నెంబర్లు జీవితం మారుస్తాయని నేను ఏ రోజు ఏ స్టేట్మెంట్లో, ఏ వీడియోలో, ఏ ప్రోగ్రాంలో నేను చెప్పలేదు. ఓకే, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్తున్నా. ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా రిక్షాలో వెళ్తే ఆ రిక్షా అబ్బాయి పడే కష్టం ఒక రకం, అతనికి వచ్చే డబ్బు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు. ఒక అతను ఆటో నడుపుతాడు, అతను నడిపితే అతనికి వచ్చే డబ్బు 100 రూపాయలు. ఒక అతను క్యాబ్ నడుపుతాడు, అతనికి వచ్చే డబ్బులు 600, 700, 800 కదా. సో దీంట్లో నువ్వు ఏది చేయాలి? ఎవరికి ఏది సెట్ అయితే అది. కష్టం చేయొద్దని చెప్పట్లేదు, బట్ డిగ్ ఎక్కడంటే రైట్ ప్లేస్లో నువ్వు కష్టపడాలి. అంటే వృధా ప్రయాసగా నేను స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతానంటే ప్రయాణం సాగదు. పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టే. పేరుని సరి చేసుకోవడం ద్వారా నువ్వు స్టాండ్ తీసి సైకిల్ తొక్కితే ఒకనాటి కాకపోయినా 1 గంట లేట్గా అయినా నీ గమ్యస్థానానికి నువ్వు చేరుతావు. ఇప్పుడు ఈ ప్రకారం గురుగారు, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. తను ఇంట్లోనే ఉంటుంది పూర్తిగా, సో ఎలాంటి జాబ్ కానీ ఏమీ చేయట్లేదు. తను ఏం కరెక్షన్ చేసుకోవటం వల్ల తన లైఫ్ ఏం చేంజ్ అవుతుంది అంటారు? తన ధర్మాన్ని, ఒక హౌస్ వైఫ్కి ఏమేమి ఉంటాయి ధర్మాలు? భర్తని, అత్తమామల్ని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ప్రేమగా చూసుకోవడం, తను ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళ మంచి చెడుల గురించి చూడడం. సపోజ్ అనుకోండి, ఆవిడ లేకపోతే ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు, ఆవిడ లేకపోతే పిల్లల్ని చూసేవాళ్ళు లేరు, ఆవిడ లేకపోతే కుటుంబాన్ని నడిపేవాళ్ళు లేరు అనుకోండి, ఆవిడ మంచాన పడితే ఏంటి పరిస్థితి? ఓకే, అంటే ఏదో ఒక రూపాన సెట్ అవుతుంది అంటారు. ఏదో ఒక రూపాన కాదండి, అణువున న్యూమరాలజీ, మన పేరులో ఉన్న నెంబర్ మన మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఓకే, ఆ అమ్మాయి నేమ్ కరెక్షన్ చేసుకుంది, కానీ వాళ్ళ హస్బెండ్ రోజు తాగొచ్చి కొడుతున్నాడు అనుకోండి, తను కరెక్షన్ చేసుకోలే వాళ్ళ హస్బెండ్, మరి తినకి అప్పుడు పాజిటివ్ ఎలా జరుగుద్ది అంటారు? ఈ అమ్మాయి పేరులో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడే అతను తాగొచ్చి అమ్మాయిని కొడతాడు. ఈ అమ్మాయి పేరు కరెక్షన్ చేసుకొచ్చి అతని పేరు కరెక్షన్ అవ్వకుండా అతని పేరులో రాంగ్ నెంబర్ ఉంటే వాడు కొట్టుకుంటాడు. ఓకే, ఈ అమ్మాయి సేవ్ అయిపోద్ది అంటారు. 100% ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కూకట్పల్లిలో ఒక ఆవిడ వచ్చింది, తల్లి కూతుళ్ళు 2 వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ వారు ఆయన కూడా మంచి బిల్డరు, కానీ జాతక ప్రభావమో డేట్ ఆఫ్ బర్త్ ప్రభావమో, కానీ ఈ తల్లి కూతుళ్ళు 2 ఒక ఆలోచన విధానం, ఆయనది ఒక ఆలోచన విధానం. ఆయన చెడ్డవాడు కాదు, కానీ తరచుగా క్లాషెస్ వస్తూ ఉంటాయి, తరచుగా వాదన జరుగుతుంటుంది, తరచుగా వీళ్ళు చెప్పింది ఆయన వద్దంటాడు, ఆయన చెప్పింది వీళ్ళు చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో మాట పెరిగి చేయి చేసుకునే దాకా వస్తుంది. ఆయన తాగుబోతు కాదు, ఆయన బిజినెస్ మ్యాన్.
ఏంటి, కానీ ఆయన చెప్పింది వీళ్ళు వినకపోవటం వల్ల ఆయన చేయి చేసుకునే స్థాయి దాకా వచ్చేది. ఇలా తరచుగా జరుగుతూ ఉండేది. తర్వాత ఒకసారి నా దగ్గరికి వచ్చినాక వాళ్ళ పేర్లు కరెక్షన్ అయినాక వాళ్ళ పేర్లు వాళ్ళు నేను చెప్పిన విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ రాస్తూ ఉంటే, ఏమ్మా మరి మీ నాన్నగారు ఇంకా అట్లాగే కోపడుతున్నారో చిటికి మాటికి అయిందానికి కాందానికి, మీరు అడిగింది అన్నిటికీ నో చెప్పి అలాగే ఉన్నారా, ఏమైనా మార్పు వచ్చిందా, మీరు పేర్లు రాస్తున్నారంటే చాలా బాగుంది గారు, చాలా హ్యాపీగా ఉంది. మరి మీ నాన్నగారి పేరు కరెక్షన్ చేసుకోలేదు కదమ్మా, మరి ఆయన కోపం ఆయన తగ్గినాయంటే ఏం తగ్గలేదండి, అలాగే ఉన్నారు. మరి ఏంటి మరి మిమ్మల్ని కొడుతున్నారంటే కాదండి, ఇదివరకు ఆయన మమ్మల్ని కొట్టేవాళ్ళు, ఇప్పుడు కోపం వస్తే ఆయన కొట్టుకుంటున్నారని. ఓకే. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు పిలిచే నేమ్కి ప్రభావం ఉంటుందని ఇందాక మీరు చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ అనే నేమ్ తీసుకుంటే ఆ కరెక్షన్ చేస్తే, కానీ పిలవటం పవన్ అనే పిలుస్తారు కదా, స్పెల్లింగ్ మీరు కరెక్షన్ చేయొచ్చు, కానీ పిలిచే పేరు మటుకు అందరూ పిలిచేది పవన్ అనే పిలుస్తారు కదా. పవన్ అంటే వాయువు అని అర్థం. పవనపుత్రుడు అంటే వాయుకుమారుడు ఆంజనేయ స్వామి అని అర్థం. ఇక్కడ పదంలో దోషం లేదు, స్పెల్లింగ్ లోనే దోషం ఉంది, దాన్నే కరెక్షన్ చేస్తున్నాను. కరెక్షన్ చేస్తారు, కానీ పిలిచే పేరుకి ప్రభావం ఉంది అన్నారు. సో పవన్ అన్న స్పెల్లింగ్ మారినంత మాత్రం పిలవటం, మారిన దాన్ని ఎనర్జైజ్ చేసి నా స్పెల్లింగ్ ఇది కాదు, నా స్పెల్లింగ్ ఇది అని చెప్పే ప్రక్రియ ఉంటుంది. దాని ద్వారా ప్రకృతికి తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పేరు PAWANKALYAN అని ఉంటుంది. ఉంటుందా, చూసారా మీరు? పవన్ కళ్యాణ్ పేరు PAVAN రాయరు, PAWANKALYAN అని ఉంటుంది. అది పవర్ఫుల్. అంటే మార్చిన నేమ్ డిస్ప్లే అయ్యేలాగా చేయాలంటారు. ఓకే గురుగారు, అదొక చిన్న డౌట్ ఉంది. సో విన్నారు కదండి, గురుగారు మనకి న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి ఉన్న డిఫరెన్స్ చెప్పారు. అలానే మన నేమ్ కరెక్షన్ మెయిన్గా వచ్చేసి మన నేమ్ మన జాతకం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, అంటే మన లైఫ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఎంతో క్లియర్గా చెప్పారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ నేమ్ కూడా చాలా ప్రభావం ఉంటుందండి. మీరు కనుక నేమ్ కరెక్షన్ కానీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కూడా గురుగారిని సంప్రదిస్తే తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము తప్పకుండా నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాము. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ.